Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. NMS, PMSSV, DSC లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆబ్జెక్టివ్ మ్యాథ్స్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా 8th మ్యాథ్స్లోని రేషనల్ నెంబర్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్స్ అనే చాప్టర్స్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని అలాగే కొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని పైన కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు థర్డ్ వీడియోలో భాగంగా 8th మ్యాథ్స్లోని మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ అయిన అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్ అనే చాప్టర్లోని అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే నియర్లీ 50 వరకు ఆబ్జెక్టివ్ బిట్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫేస్ చేసినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మొదట మనం ఈ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్. ఈ క్వాడ్రిలేటరల్స్ చెప్పుకోయే ముందు దీనికి సంబంధించిన కొన్ని కీ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేయాల్సి ఉందన్నమాట. అదేంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్లేన్. అసలు మనం ప్లేన్ అంటే ఏమిటి, ప్లేన్ మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ఏ ప్లేన్ ఈజ్ ఏ సర్ఫేస్ విచ్ కెన్ ఎక్స్టెండ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అంటే మనం ప్లేన్ అనేది ఒక సర్ఫేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు ఒక సర్ఫేస్ విచ్ కెన్ ఎక్స్టెండ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. దీన్ని మనం అవసరాన్ని బట్టి అన్ని డైరెక్షన్స్ లో ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అట్లా ఇన్ఫైనైట్లీ, దట్ ఈస్ కాల్డ్ ఏ ప్లేన్. నెక్స్ట్ వన్ ఈజ్ కర్వ్. అసలు వాట్ ఈజ్ ఏ కర్వ్? ఏ కర్వ్ ఈజ్ ఏ షేప్ విచ్ ఈజ్ డ్రాన్ స్మూత్లీ ఇన్ ఏ ప్లేన్ విచ్ కెన్ హ్యావ్ బెండ్స్ అండ్ టర్న్స్. అసలు కర్వ్ అంటే ఏంటనమాట? ఏ షేప్ విచ్ కెన్ డ్రాన్ స్మూత్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెన్ తీసుకుని ప్లేన్ మీద ఇట్లా డ్రా చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇదొక షేప్, మనం స్మూత్ గా డ్రా చేసుకుంటూ వెళ్ళాం కదా. ఏ కర్వ్ హ్యాస్ బెండ్స్ అండ్ టర్న్స్. అంటే ఈ కర్వ్ మనకి బెండ్స్ ఉండొచ్చు, టర్న్స్ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఎవ్రీ కర్వ్ హ్యాస్ 2 ఎండ్స్. అందులో మనకి దిస్ ఎండ్ ఈజ్ కాల్డ్ స్టార్టింగ్ పాయింట్ అండ్ దిస్ ఎండ్ ఈజ్ కాల్డ్ ఎండింగ్ పాయింట్. నెక్స్ట్ ఏ లైన్ ఈజ్ ఆల్సో ఏ కర్వ్. ఓకే, ఏ స్ట్రైట్ లైన్ కూడా మనకి కర్వ్ అని పిలవచ్చు అన్నమాట. ఓకే, దీనికి ఏ విధమైన బెండ్స్ లేవు. విచ్ హ్యావ్ మనకి అంటే లైన్ సెగ్మెంట్ అన్నమాట. లైన్ సెగ్మెంట్ ఆల్సో ఈజ్ ఏ కర్వ్ విచ్ హ్యావ్ 2 ఎండ్ పాయింట్స్. ఫస్ట్ వన్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎండింగ్ పాయింట్. ఓకే, కర్వ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ సమ్ డిఫరెంట్ టైప్స్ అన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఓపెన్ కర్వ్. వాట్ ఈజ్ మెంట్ బై ఏ ఓపెన్ కర్వ్? అసలు ఓపెన్ కర్వ్ అంటే ఏంటి? ఇఫ్ ఏ కర్వ్ హ్యావ్ డిఫరెంట్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. అంటే ఒక కర్వ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ డిఫరెంట్ గా ఉన్నట్లయితే అట్లాంటి కర్వ్ని మనం ఓపెన్ కర్వ్ అనవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఈజ్ ఏ ఓపెన్ కర్వ్. దీనికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, అలాగే ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ఓపెన్ కర్వ్. ఓకే, ఎందుకంటే మనకి ఈ కర్వ్ అనేది లైన్ సెగ్మెంట్స్ తో కూడా ఫామ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ క్లోజ్డ్ కర్వ్. ఇఫ్ ఏ కర్వ్ హ్యావ్ బోత్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ సేమ్. అంటే ఒక కర్వ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సేమ్ అయినట్లయితే దట్ కర్వ్ ఈజ్ కాల్డ్ క్లోజ్డ్ కర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది, అట్లాగే వచ్చి మనం అక్కడే ఆగాం కాబట్టి ఎండింగ్ పాయింట్ కూడా సేమ్. అంటే ఏ కర్వ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సేమ్ అవుతుందో దాన్ని మనం క్లోజ్డ్ కర్వ్ అనవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఆల్సో ఏ క్లోజ్డ్ కర్వ్. Next, third one is simple curve. What is meant by a simple curve? If a curve do not crosses itself, అంటే ఒక కర్వ్ తనని తానే క్రాస్ చేసుకుని వెళ్ళనట్లయితే
ఆ కర్వ్ని మనం సింపుల్ కర్వ్ అనొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మనకి సింపుల్ కర్వ్స్ అవుతాయి అన్నమాట. ఎయిదర్ ఇట్ ఈస్ ఓపెన్ ఆర్ క్లోజ్. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవి తమను తాము దాటుకుని వెళ్ళలేదు కదా, క్రాస్ చేసుకుని వెళ్ళలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇదేమవుతుంది, నాట్ ఏ సింపుల్ కర్వ్. సింపుల్ కర్వ్ కాదు, ఎందుకంటే తనని తానే క్రాస్ చేసుకుని వెళ్ళింది కదా, కాబట్టి దీన్ని మనం సింపుల్ కర్వ్ అనకూడదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ఏ నాట్ ఏ సింపుల్ కర్వ్. మనకి సింపుల్ కర్వ్స్ అవ్వాలంటే ఇవన్నీ కూడా మనం సింపుల్ కర్వ్స్ గా చెప్పుకోవచ్చు. ఏవైతే తనను తాను క్రాస్ చేసుకుని వెళ్ళవో అట్లాంటి కర్వ్స్ అన్నిటిని కూడా మనం సింపుల్ కర్వ్స్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఈజ్ ఆల్సో ఏ సింపుల్ కర్వ్ అన్నమాట. ఓకే, ఏ కర్వ్ హ్యాస్ టూ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ సింపుల్ కర్వ్ అంటే మనకి ఏదైనా ఒక కర్వ్ కి క్లోజ్ కర్వ్ ఉండాల్సిన ప్రాపర్టీ అలాగే సింపుల్ కర్వ్ ఉండాల్సిన ప్రాపర్టీ రెండు ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ఆర్ క్లోజ్డ్ సింపుల్ కర్వ్, ఎట్లా అయినా పిలవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నట్లయితే దీనికి రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎందుకంటే ఇది క్లోజ్డ్ కర్వ్ అవుతుంది అలాగే సింపుల్ కర్వ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమొచ్చు అనమాట, ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అనొచ్చు. కానీ ఇక్కడ మనకి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది సింపుల్ కర్వ్ అవుతుంది కానీ క్లోజ్డ్ కర్వ్ కాదు కదా, కాబట్టి మనం దీన్ని సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అని పిలవలేమంట. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్, అంటే ఫోర్త్ వన్ ఎలా చెప్పుకోవచ్చు అంటే సింపుల్ క్లోజ్డ్ కర్వ్. ఓకే, ఇక్కడ మనం 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ ఏమో ఓపెన్ కర్వ్. ఓపెన్ కర్వ్ అంటే ఏంటి, మనకి ఏ కర్వ్ కి అయితే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ డిఫరెంట్ గా ఉంటుందో ఆ కర్వ్ ని మనం ఓపెన్ కర్వ్ అంటున్నాం. నెక్స్ట్ క్లోజ్డ్ కర్వ్ అంటే ఒక కర్వ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సేమ్ అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ క్లోజ్డ్ కర్వ్. ఇంకా చెప్పాలంటే ఏ విధమైన ఓపెనింగ్స్ లేని కర్వ్ అన్నమాట. దీనికైతే ఓపెనింగ్ ఉంది కదా, కాబట్టి ఇది ఓపెన్ కర్వ్. నెక్స్ట్ సింపుల్ కర్వ్ అంటే తనను తాను క్రాస్ చేసుకుని వెళ్ళదాన్ని మనం సింపుల్ కర్వ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అంటే మనకి ఒక కర్వ్ కనుక సింపుల్ కర్వ్ క్లోజ్డ్ కర్వ్ రెండు అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ సింపుల్ క్లోజ్డ్ కర్వ్. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ క్లోజ్డ్ కర్వ్ హ్యాస్ 3 పార్ట్స్ అన్నమాట. అంటే మనకి ప్రతి క్లోజ్డ్ కర్వ్ కి 3 పార్ట్స్ ఉంటాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్లోజ్డ్ కర్వ్, దీనికి మనకి 3 పార్ట్స్ ఉన్నాయి కదా, అదేంటంటే ఇంటీరియర్, నెక్స్ట్ దిస్ ఈజ్ ఎక్స్టీరియర్, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ బౌండరీ. అదే మనకి ఓపెన్ కర్వ్ కి ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉండవు, అంతా కూడా మనకి ఒకే పార్ట్ అనమాట. అది ఎక్స్టీరియరే అవుతుంది. మనకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అనే పదాలు వాడలేము మనం ఓపెన్ కర్వ్ విషయంలో. ఓకే, ఎందుకంటే దట్ కర్వ్ డు నాట్ హ్యావ్ ఎనీ క్లోజింగ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇంటీరియర్ అంటే ఏంటి, లోపలి భాగము, దాన్ని మనం ఇన్సైడ్ ఆఫ్ ద క్లోజ్డ్ కర్వ్. నెక్స్ట్ ఎక్స్టీరియర్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లోజ్డ్ కర్వ్. బౌండరీ అంటే ఆన్ ద క్లోజ్డ్ కర్వ్ అన్నమాట. ఇక్కడ మనం నెక్స్ట్ ఈ ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఈ రెండింటిని కలిపి మనం రీజియన్ ఆఫ్ ద క్లోజ్డ్ కర్వ్ అంటాం. రీజియన్ అంటే ఏమొస్తుందన్నమాట, అందులో బౌండరీ ప్లస్ ఇంటీరియర్ కలిపి మనం రీజియన్ గా చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం దీని నుంచి పాలిగన్ యొక్క డెఫినేషన్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. వాట్ ఈస్ మెంట్ బై పాలిగన్? పాలిగన్ A polygon is a simple closed curve formed by line segments. అంటే మనకి ఏ లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయిన సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ని పాలిగన్ గా డిఫైన్ చేయొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కర్వ్ తీసుకుందాం. ఇందులో కూడా మనకి అన్ని ఏంటన్నమాట లైన్ సెగ్మెంట్స్ కదా, అన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది క్లోజ్డ్ కర్వ్ అయ్యింది, అలాగే సింపుల్ కర్వ్ కూడా అయ్యింది. అంటే మనం ఒక ఫిగర్ ఒక కర్వ్ పాలిగన్ ఎప్పుడంటే అది 3 ప్రాపర్టీస్ ని ఒబే చేయాలి, అంటే 3 లక్షణాలను కలిగి ఉండాలి. అవేంటంటే ఫస్ట్ సింపుల్ ఫిగర్ అయి ఉండాలి, లేకపోతే సింపుల్ కర్వ్ అయి ఉండాలి. నెక్స్ట్ క్లోజ్డ్ కర్వ్ అయి ఉండాలి. నెక్స్ట్ అన్ని కూడా లైన్ సెగ్మెంట్స్ నే కలిగి ఉండాలి, అంటే లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అవ్వాలి. ఈ 3 ప్రాపర్టీస్ ఉన్నట్లయితే ఆ కర్వ్ ని మనం ఏమనొచ్చు అనమాట, పాలిగన్ అనొచ్చు అనమాట. Okay, a polygon is a simple closed figure
ఫార్మ్డ్ బై లైన్ సెగ్మెంట్స్. ఓకే, ఆర్ లైన్ సెగ్మెంట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, దీన్ని పాలిగన్ అనొచ్చు అంటే అనకూడదు. అంటే దీనికి ఓన్లీ 2 ప్రాపర్టీసే ఉన్నాయి, సింపుల్ ఫిగర్ అయింది, క్లోజ్డ్ ఫిగర్ అయింది. కానీ అన్ని కూడా మనకి లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అవ్వలేదు. ఇవి రెండు లైన్ సెగ్మెంట్స్ అయినప్పటికీ ఇది కర్వ్ లైన్ తో ఫామ్ అయింది కాబట్టి ఇది ఏమనకూడదు అనమాట, మనం పాలిగన్ అనే పదాన్ని వాడకూడదు అంటే అది పాలిగన్ అవ్వదు అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి పాలిగన్ లో ఉండే ఆ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ ని బేస్ చేసుకుని వాటిని మనం డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్, ఆ లైన్ సెగ్మెంట్స్ ని మనం ఏమంటాం పాలిగన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాలిగన్, ఇందులో ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయంటే 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ లైన్ సెగ్మెంట్ ని మనం ఇక్కడ ఏమంటాం సైడ్స్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఈ లైన్ సెగ్మెంట్స్ అంటే ఏవైనా 2 లైన్ సెగ్మెంట్స్ యొక్క కామన్ పాయింట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఒక కామన్ పాయింట్, ఈ రెండింటి యొక్క కామన్ పాయింట్ ఇది, ఈ రెండింటి యొక్క కామన్ పాయింట్ ఇది, వాటిని మనం వెర్టిసెస్ అంటాం. ఒకదాని ఉంటే వెర్టెక్స్ అంటాం. అంటే వెర్టెక్స్ అనేది సింగులర్ అయితే వెర్టిసెస్ అనేవి ఫ్లోరల్ అన్నమాట. ఓకే, వీటిని యాంగిల్స్ అంటాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే లైన్ సెగ్మెంట్స్, నేమ్ ఆఫ్ ద పాలిగన్. ఓకే, మనం 2 లైన్ సెగ్మెంట్స్ తో ఏమైనా పాలిగన్ డ్రా చేయగలమా అంటే డ్రా చేయలేం కదా. అంటే మనం పాలిగన్ డ్రా చేయాలి అంటే అట్లీస్ట్ మనకి మినిమం 3 లైన్ సెగ్మెంట్స్ ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనం 2 లైన్ సెగ్మెంట్స్ తీసుకున్నాం అనుకో, మనం క్లోజ్డ్ కర్వ్ డ్రా చేయలేము. సింపుల్ కర్వ్ డ్రా చేయొచ్చు కానీ క్లోజ్డ్ కర్వ్ ని డ్రా చేయలేము. కాబట్టి మనం పాలిగన్ డ్రా చేయాలి అంటే అట్లీస్ట్ 3 లైన్ సెగ్మెంట్స్ ఉండాలి. కాబట్టి మనం 3 తో మొదలు పెడతాం. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ 3 అయితే దాన్ని ఏమంటాం మనం ట్రయాంగిల్. అట్లాగే నెంబర్ ఆఫ్ సైడ్స్ 4 అంటే 4 లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయిన పాలిగన్ మనం ఏమంటాం క్వాడ్రిలేటరల్. నెక్స్ట్ 5 లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయిన ఆ క్లోజ్డ్ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ మనం ఏమంటాం పెంటాగన్. అలాగే 6 ఉంటే ఏమంటాం హెక్సాగన్. నెక్స్ట్ 7 ఉంటే హెక్టాగన్. నెక్స్ట్ 8 ఉంటే ఆక్టాగన్. నెక్స్ట్ 9 ఉంటే నానోగన్. 10 ఉంటే డెకాగన్. ఇట్లా మనం డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి పాలిగన్ లో కొన్ని ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం సైడ్స్ గురించి మాట్లాడుకున్నాం, వెర్టిసెస్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనం డయాగోనల్స్. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఏ డయాగోనల్? మనం ఏదైనా ఒక పాలిగన్ లో నాన్ కాన్సిక్యూటివ్ వెర్టిసెస్ ని జాయిన్ చేయడం వల్ల ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ ని మనం డయాగోనల్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఏ డయాగోనల్ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్ ఫార్మ్డ్ బై జాయినింగ్ నాన్ కాన్సిక్యూటివ్ లేకపోతే నాన్ అడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ ఏ పాలిగన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాలిగన్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పెంటగన్, ఎందుకంటే 4 లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయిన సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం వెర్టిసెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా వెర్టిసెస్. ఎన్ని వెర్టిసెస్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి ఈ అనేవి మనకి వెర్టిసెస్ అనుకున్నట్లయితే మనకి అడ్జసెంట్ వెర్టిసెస్ ఏబి మనం అడ్జసెంట్ వెర్టిసెస్ అంటాం, అంటే ప్రక్కనే ఉన్నాయి. అలాగే ఏసీని కూడా అంటాం. ఇక్కడ నాన్ అడ్జసెంట్ లేకపోతే నాన్ కాన్సిక్యూటివ్ అంటే ప్రక్కన లేని వెర్టిసెస్ ని జాయిన్ చేయడం వల్ల ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్స్ అన్నమాట డయాగోనల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏని సిని జాయిన్ చేయొచ్చు, ఎందుకంటే అవి రెండు మనకి నాన్ అడ్జసెంట్ వెర్టిసెస్ కాబట్టి. అలాగే ఏని డిని జాయిన్ చేయొచ్చు, అలాగే బిని డిని బిడి ఈని జాయిన్ చేయొచ్చు, అలాగే బిని ఈని జాయిన్ చేయొచ్చు. ఇట్లా మనం నాన్ అడ్జసెంట్ వెర్టిసెస్ ని జాయిన్ చేయడం వల్ల ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్స్ ని మనం డయాగోనల్ ఆఫ్ ఏ పాలిగన్ గా చెప్పుకోవచ్చు అనమాట. అయితే దీన్ని బేస్ చేసుకుని ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అనమాట నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ గురించి. అంటే ఒక పాలిగన్ యొక్క నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇచ్చి దానికి మనం ఎన్ని డయాగోనల్స్ డ్రా చేయొచ్చు, లేకపోతే ఒక పాలిగన్ యొక్క నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఇచ్చి అది ఏ ఫిగర్ అవుతుంది, అంటే ఆ పాలిగన్ యొక్క నేమ్ ఏమిటి, ఇట్లా మనకి డిఫరెంట్ గా క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. ఓకే, అదేంటో ఒకసారి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గా చెప్పుకోవచ్చు.
నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఒక ఫార్ములా ఉంది. అదేమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలిగన్ యొక్క నెంబర్ ఆఫ్ సైడ్స్ n అనుకున్నట్లయితే అప్పుడు నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 3/2. ఈ ఫార్ములాను ఉపయోగించి ఒక పాలిగన్ కుండే నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వాడ్రిలేటరల్ తెలుసు. 4 సైడ్స్ ఉన్న పాలిగన్ మనం క్వాడ్రిలేటరల్ అంటాం కదా. ఈ క్వాడ్రిలేటరల్ కి మనం ఎన్ని డయాగోనల్స్ డ్రా చేయొచ్చు? ఇట్లా ఒక డయాగోనల్ డ్రా చేయొచ్చు, ఇట్లా ఒక డయాగోనల్ డ్రా చేయొచ్చు. అంటే ఎన్ని డ్రా చేయగలం? 2 డయాగోనల్స్ డ్రా చేయగలం ఒక క్వాడ్రిలేటరల్ కి. అంటే ఇక్కడ n ఈక్వల్ టు ఎంత అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఏంటి? 4 కదా. కాబట్టి 4 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ 4 ఇంటూ 4 మైనస్ 3/2. దిస్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 మైనస్ 3 అంటే 1 కదా, బై 2. 2 టేబుల్ 4 లో 2 టైమ్స్. ఓకే, 2 1s are 2. అంటే మనం క్వాడ్రిలేటరల్ కి మనం ఎన్ని డయాగోనల్స్ డ్రా చేయొచ్చు అనమాట? 2 డయాగోనల్స్ డ్రా చేయొచ్చు. మన ట్రయాంగిల్స్ కి ఎన్ని డయాగోనల్స్ డ్రా చేయొచ్చు అంటే అసలు డ్రా చేయలేము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెర్టెక్స్ నుంచి డ్రా చేద్దామంటే ఈ వెర్టెక్స్ రెండు మనకి ఎడ్జసెంట్ వెర్టిసెస్ అవుతాయి, అట్లా ఇవి రెండు కూడా ఎడ్జసెంట్ వెర్టిసెస్ అవుతాయి. కాబట్టి నాన్ ఎడ్జసెంట్ వెర్టిసెస్ లేవు, లేకపోతే నాన్ కాన్సిక్యూటివ్ వెర్టిసెస్ లేవు. కాబట్టి ఏ ట్రయాంగిల్ డు నాట్ హ్యావ్ ఎనీ డయాగోనల్. అంటే ఒక ట్రయాంగిల్ కి ఏ విధమైన డయాగోనల్స్ ఉండవు అనమాట. అంటే క్వాడ్రిలేటరల్ నుంచి స్టార్ట్ అవుతాయి డయాగోనల్స్ అనేవి ఉండడం అనమాట పాలిగన్స్ కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెంటగన్ కి ఎన్ని డయాగోనల్స్ ఉంటాయని అడిగారు అనుకోండి. అప్పుడు పెంటగన్ కి మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటాయని n వాల్యూ 5 అవుతుంది కదా. అంటే 5 లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయిన సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ని మనం పెంటగన్ అంటున్నాం. ఓకే, కాబట్టి n ప్లేస్ లో మనం 5 రాసాం అనుకోండి. 5 ఇంటూ 5 మైనస్ 3/2. అంటే 5 ఇంటూ 5 మైనస్ 3 అంటే 2 కదా, బై 2. 2 లో 1 టైం. 5 1s are 5. కాబట్టి ఒకసారి వెరిఫై చేద్దాం. చూడండి, ఇది ఒక పెంటగన్. 1 2 3 4 అండ్ 5. అంటే మనం ఎన్ని డ్రా చేయగలిగాం? 5 డయాగోనల్స్ డ్రా చేస్తాం అనమాట. మనకి రివర్స్ లో కూడా అడగొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇఫ్ ఏ పాలిగన్ హ్యాస్ 9 డయాగోనల్స్ దెన్ ఇట్ ఈజ్ ఏ ఆప్షన్స్ ఇలా అడగొచ్చు అనమాట. క్వాడ్రిలేటరల్, పెంటగాన్, హెక్సగాన్, ఆక్టగాన్ ఇట్లాంటి ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి n ఇంటూ అసలు యాక్చువల్ గా డయాగోనల్స్ నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? n ఇంటూ n మైనస్ 3/2. కానీ నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఇచ్చేసాడు కాబట్టి దీన్ని మనం 9 కి ఈక్వల్ చేస్తాం అన్నమాట. అంటే n ఇంటూ n మైనస్ 3 ఈక్వల్ టు 2 9s are 18. ఇవి రెండు కూడా మనకి 2 నెంబర్స్, 2 డిఫరెంట్ నెంబర్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది అనమాట. అట్లా మనం దీన్ని డివైడ్ చేయగలిగితే ఎట్లా డివైడ్ చేయొచ్చు? మనం 3 6s are లేకపోతే 6 3s are అని రాయొచ్చు మనం. ఓకే, అంటే 6 కి 3 కి డిఫరెన్స్ ఎంత? 3 కదా. ఇలా 3 డిఫరెంట్ అంటే డిఫరెన్స్ 3 ఉండేటట్లు 2 నెంబర్స్ గా విడగొట్టాం మనం. ఇప్పుడు ఇందులో ఈ లార్జెస్ట్ నెంబర్ n అవుతుంది అనమాట. అంటే n ఈక్వల్ టు ఎంత అనమాట? 6 అనమాట. అంటే అది ఏం పాలిగన్ అనమాట? హెక్సగన్. ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే మనకి పాలిగన్ యొక్క నెంబర్ ఆఫ్ సైడ్స్ డయాగోనల్స్ అడిగినా లేకపోతే డయాగోనల్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ సైడ్స్ అడిగినా మనం ఈ ఫార్ములాను ఉపయోగించి మనం దాని యొక్క ఆన్సర్ ని రాబట్టవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి పాలిగన్స్ మనం అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అని కాకుండా వాటి డయాగోనల్స్ బేస్ చేసుకుని కూడా మనం 2 టైప్స్ లో క్లాసిఫై చేయొచ్చు అనమాట. లేకపోతే యాంగిల్స్ బేస్ చేసుకుని కూడా. ఓకే, ఒకసారి అది ఏంటంటే కాన్వెక్స్ పాలిగన్, సెకండ్ వన్ ఈజ్ కాన్కేవ్ పాలిగన్. అసలు వాట్ ఈస్ మెంట్ బై కాన్వెక్స్ అండ్ వాట్ ఈస్ మెంట్ బై కాన్కేవ్? మనం ఏదైనా ఒక డయాగోనల్ కి ఏదైనా ఒక పాలిగన్ లో డయాగోనల్స్ డ్రా చేసినప్పుడు ఆ డయాగోనల్ మీద ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆ పాలిగన్ యొక్క ఇంటీరియర్ లో ఉన్నట్లయితే దట్ పాలిగన్ ఈజ్ నౌన్ యాజ్ కాన్వెక్స్ పాలిగన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వాడ్రిలేటరల్ తీసుకున్నాం. ఈ క్వాడ్రిలేటరల్ లో మనం ఇలా ఒక డయాగోనల్ డ్రా చేసాం. ఆ డయాగోనల్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా ఇంటీరియర్ లోనే ఉంది కదా. అలాగే ఈ డయాగోనల్ యొక్క ప్రతి పాయింట్ కూడా మనకి ఇంటీరియర్ లో ఉంది. కాబట్టి దీన్ని మనం కాన్వెక్స్ పాలిగన్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ మనం ఇదే క్వాడ్రిలేటరల్ ని నేను ఇలా డ్రా చేశాను.
దీన్ని కూడా మనం క్వాడ్రిలేటరల్ అనొచ్చు, ఎందుకంటే 4 sides తో ఫామ్ అయిన సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగోనల్ డ్రా చేసాం, అది ఇంటీరియర్ లోనే ఉంది, కానీ మనం ఇట్లా ఒక డయాగోనల్ డ్రా చేసినట్లయితే ఇది ఆ క్వాడ్రిలేటరల్ యొక్క ఎక్స్టీరియర్ లోకి వెళ్ళిపోయింది. కాబట్టి దాన్ని మనం దేనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట, కాన్కేవ్ పాలిగన్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే కాన్వెక్స్ కాన్కేవ్ అని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం, ఒక క్వాడ్రిలేటర్, అది క్వాడ్రిలేటరల్ కావచ్చు, పాలిగన్ అవ్వచ్చు. ఏదైనా ఒక పాలిగన్ యొక్క డయాగోనల్స్ అన్ని కూడా ఇంటీరియర్ లో ఉంటే అది కాన్వెక్స్ పాలిగన్. కనీసం అట్లీస్ట్ ఒక డయాగోనల్ యొక్క కొంత భాగమైనా లేకపోతే టోటల్ మొత్తం అంతా కూడా బయటకు వెళ్ళినట్లయితే, అంటే అవుట్ సైడ్ ఉన్నట్లయితే, ఎక్స్టీరియర్ పార్ట్ లో ఉన్నట్లయితే దాన్ని మనం కాన్కేవ్ పాలిగన్ అంటాం. ఇదే డెఫినేషన్ మనం యాంగిల్స్ ని బేస్ చేసి కూడా చెప్పొచ్చు అనమాట. అంటే ఒక పాలిగన్ యొక్క అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క వాల్యూస్ లెస్ దాన్ 180 అయినట్లయితే ఓకే, అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే కాన్వెక్స్ పాలిగన్ అంటాం. అంటే ఇంటీరియర్ యాంగిల్స్ అన్ని కూడా ప్రతి ఇంటీరియర్ యాంగిల్ వాల్యూ 180 కంటే తక్కువ ఉండాలి, అప్పుడు దాన్ని మనం ఏమనొచ్చు, కాన్కేవ్ పాలిగన్, కాన్వెక్స్ పాలిగన్ అనొచ్చు. అలా కాకుండా అట్లీస్ట్ ఒక యాంగిల్ అయినా సరే, ఒక ఇంటీరియర్ యాంగిల్ అయినా సరే గ్రేటర్ దాన్ 180 ఉన్నట్లయితే, అంటే 180 డిగ్రీల కంటే ఎక్కువ వాల్యూని కలిగి ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ కాన్కేవ్ పాలిగన్. ఫర్ ఎగ్జాంపుల్ వీటినే చూద్దాం. దీని యొక్క అన్ని యాంగిల్స్ కూడా మనకి 180 కంటే తక్కువే ఉంటాయి, కానీ ఒకసారి మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి లెస్ దాన్ 180, ఇది లెస్ దాన్ 180, ఇది లెస్ దాన్ 180, కానీ ఇక్కడ యాంగిల్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అది గ్రేటర్ దాన్ 180 ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఇది స్ట్రైట్ యాంగిల్, ఈ కొంచెం భాగమే మనకు 180 ఉంటుంది, కానీ దానికంటే ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి ఇది గ్రేటర్ దాన్ 180 ఉంటుంది. కాబట్టి మనం కాన్వెక్స్ కాన్కేవ్ అనే టాపిక్స్ కి మనం 2 డిఫరెంట్ వేస్ లో మాట్లాడుకుంటున్నాం. ఒకటేమో డయాగోనల్స్ బేస్ చేసుకుని, మరొకటేమో ఇంటీరియర్ యాంగిల్ ని బేస్ చేసుకుని. ఏదైనా ఒక పాలిగన్ యొక్క డయాగోనల్స్ అన్ని కూడా ఇంటీరియర్ లో ఉంటే అది కాన్వెక్స్ పాలిగన్. అలా కాకుండా ఏదైనా ఒక డయాగోనల్ కానీ లేకపోతే కొంత భాగం కానీ మనకి ఎక్స్టీరియర్ లోకి వెళ్ళినట్లయితే దాన్ని కాన్కేవ్ పాలిగన్ అంటాం. ఇది బేస్డ్ ఆన్ డయాగోనల్స్. అదే బేస్డ్ ఆన్ ఇంటీరియర్ యాంగిల్స్ ని గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఒక పాలిగన్ యొక్క అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ లెస్ దాన్ 180 ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ కాన్వెక్స్ పాలిగన్. అట్లీస్ట్ ఒక యాంగిల్ అయినా సరే, ఒక ఇంటీరియర్ యాంగిల్ అయినా సరే గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ ఉన్నట్లయితే దాన్ని మనం కాన్కేవ్ పాలిగన్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక పాలిగన్ యొక్క సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో ఒకసారి చూద్దాం. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్, ఒకవేళ మనకి ఒక పాలిగన్ యొక్క సైడ్స్, నెంబర్ ఆఫ్ సైడ్స్ n అనుకున్నట్లయితే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు n-2 into 180 డిగ్రీస్ అన్నమాట. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఏ పాలిగన్ యొక్క సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. అదే మరి సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు, మనకి దీనికి ఏ విధమైన ఫార్ములాస్ ఉండదు, ఎంతంటే ఇది ఫిక్స్డ్ వాల్యూ, అంటే 360 డిగ్రీస్. మనం ఆ పాలిగన్ కి 3 ఎక్స్టీరియర్ యాంగిల్ ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, కానీ ఆ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నిటిని యాడ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఎంత వస్తుంది అనమాట, 360 డిగ్రీసే వస్తుంది. కానీ సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ మాత్రం మారిపోతూ ఉందన్నమాట. ఒకసారి మనం ట్రయాంగిల్ గురించే మాట్లాడుకున్నాం. ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అంటే 180 డిగ్రీస్ కదా. ట్రయాంగిల్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని, 3 సైడ్స్ ఉన్న 3 లైన్ సెగ్మెంట్స్ తో పోయిన సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ కదా. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో మనం 3 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే మన ఫార్ములా ఏంటి, n-2 into 180 కదా. ట్రయాంగిల్ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. n ప్లస్ ఎంత రాయము, 3 - 2 into 180 డిగ్రీస్. 3 - 2 అంటే ఎంత, 1 into 180. 1 into 180 ఏమవుతుంది, 180 డిగ్రీస్ అవుతుంది అన్నమాట. క్వాడ్రిలేటరల్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. క్వాడ్రిలేటరల్ కి మనకి 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి n ప్లస్ ఏం రాస్తాం, 4 రాస్తాం. అంటే 4 - 2 into 180 డిగ్రీస్. 4 - 2 అంటే 2 into 180, దిస్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అన్నమాట. ఓకే, ఇలా మనం ఒక పాలిగన్ యొక్క నెంబర్ ఆఫ్ సైడ్స్ తెలిసినప్పుడు దాని యొక్క సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని రివర్స్ లో కూడా అడగొచ్చు అనమాట.
అంటే ఒక పాలిగన్ యొక్క సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ 1020 ఎంతో అయినట్లయితే ఆ పాలిగన్ కు ఉండే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని అంటే రివర్స్ లో అప్లై చేస్తాం అన్నమాట ఫార్ములాని. ఓకే, నెక్స్ట్ పాలిగన్స్ ని మనం వాటి యొక్క సైడ్స్ ని అలాగే యాంగిల్స్ ని బేస్ చేసుకుని కొన్ని డిఫరెంట్ వేస్ లో క్లాసిఫై చేస్తూ ఉంటారు అనమాట. ఈక్వి లాటరల్ అండ్ ఈక్వి యాంగులర్, ఈ రెండింటి యొక్క పదాలకి అర్థం తెలియాలన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి? ఈక్వి లాటరల్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఈక్వి యాంగులర్. అంటే ఒక పాలిగన్ లో ఉండే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్ ని కలిగి ఉన్నట్లయితే, అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అప్పుడు దాన్ని మనం ఏమనొచ్చు అనమాట? ఈక్విలాటరల్ అనొచ్చు అనమాట. అలాగే ఒక పాలిగన్ యొక్క అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే అప్పుడు దాన్ని మనం ఏమనొచ్చు అనమాట? ఈక్వి యాంగులర్ అనొచ్చు అనమాట. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఓకే, ఈక్విలాటరల్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే ఈక్విలాటరల్ అంటాం. ఈక్వి యాంగులర్ అంటే ఆల్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని ఈక్వి యాంగులర్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి రెగ్యులర్ పాలిగన్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఈక్విలాటరల్ పాలిగన్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్న పాలిగన్ అనమాట. ఈక్వి యాంగులర్ అంటే ఆల్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్న పాలిగన్ అనమాట. కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటాం? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటాం కదా. అలాగే మనకి ఒక క్వాడ్రిలాటరల్ లో మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటాం? అంటే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటే స్క్వేర్ అంటాం. ఓకే, అయితే ఇప్పుడు మనం ఈ రెండు ప్రాపర్టీస్ కలిగి ఉన్న పాలిగన్ మనం ఏమంటాం అంటే రెగ్యులర్ పాలిగన్ అంటాం. రెగ్యులర్ పాలిగన్ అంటే ఏదైనా ఒక పాలిగన్ ఈక్విలాటరల్ అండ్ ఈక్వి యాంగులర్ అయినట్లయితే దట్ పాలిగన్ ఈజ్ నౌన్ యాజ్ రెగ్యులర్ పాలిగన్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా ఒక పాలిగన్ లో ఆల్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే దట్ ఈజ్ కాల్డ్ రెగ్యులర్ పాలిగన్. ఓకే, ఇప్పుడు మనకి రెగ్యులర్ పాలిగన్ లో ఈచ్ యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇర్రెగ్యులర్ పాలిగన్ లో అలా చేయలేం, ఎందుకంటే అన్ని యాంగిల్స్ మనకి డిఫరెంట్ లెంత్ ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం? సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగన్ ఫార్మ్ ఏం చెప్పుకున్నాం? n-2 × 180 degrees. రెగ్యులర్ పాలిగన్ కూడా ఇదే వాడతాం మనం. ఇప్పుడు మనకి అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి మనం ఏ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇచ్చి అందులో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంటుంది అని అడిగినప్పుడు మనం ఏం ఫార్ములా చేయాలంటే n తో డివైడ్ చేయడమే. అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ తో డివైడ్ చేస్తే అప్పుడు మనకి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ వస్తుంది అనమాట. ఇదేమో సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మొత్తం ఫార్ములా ఏంటి? ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఇన్ ఏ రెగ్యులర్ పాలిగన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 8 సైడ్స్ ఉన్న రెగ్యులర్ పాలిగన్ యొక్క ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంటుంది అని అడిగారు అనుకోండి. లేకపోతే రెగ్యులర్ ఆక్టగన్, ఎందుకంటే 8 సైడ్స్ ఉన్న పాలిగన్ ని మనం ఏమంటాం? మనం ఆక్టగన్ అంటాం కదా. కాబట్టి అన్ని సైడ్స్ అన్ని యాంగిల్స్ ఈక్వల్ ఉంటే దాన్ని రెగ్యులర్ పాలిగన్ అంటాం. కాబట్టి దీన్ని రెగ్యులర్ ఆక్టగన్ అంటున్నాం. రెగ్యులర్ ఆక్టగన్ లో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే మనకి ఇందులో మనం 8 సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే 8 - 2 × 180 degrees by 8. దిస్ ఈక్వల్ 8 - 2 అంటే 6 కదా. 6 × 180 degrees by 8. 2 టేబుల్ 3 times 4 times 4 టేబుల్ 4 4s are 16, 2 ఉంది, 5 4s are 20. ఓకే, 3 45 ఎంత అవుతుంది మనకి? 135 అవుతుంది కదా. అంటే మనకి ఆక్టగన్ లో రెగ్యులర్ ఆక్టగన్ లో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత అవుతుందంటే 135 degrees అవుతుంది. అదే మరి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అవుతుందంటే మనం ఆల్రెడీ సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత చెప్పుకున్నాం? ఎనీ రెగ్యులర్ పాలిగన్ ఆర్ ఎనీ పాలిగన్ మనకి
సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ 360 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ ఆక్టగన్ కాబట్టి బై 8 చేస్తాం. ఓకే, 8 టేబుల్ ఎన్ని టైమ్స్ ఉంది? 4 8s are 32, ఇంకా 4 ఉంది, మనకి 40 అవుతుంది. 5 8s are 40 అంటే 45 డిగ్రీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఇంకా చెప్పాలంటే మనకి ఇది ఒక ట్రయాంగిల్, ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, ఇది మనకి ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది. ఓకే, దీన్ని ప్రొడ్యూస్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ డి వరకు ప్రొడ్యూస్ చేస్తే ఇది ఏమవుతుంది? ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకోండి, ఆల్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి 180 డిగ్రీస్ కదా. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ బై 3 చేస్తే మనకి ఈచ్ యాంగిల్ ఎంత అవుతుంది? 60 డిగ్రీస్ అవుతుంది. అంటే 60 డిగ్రీస్ అవుతుంది. మనకి ఇవి రెండు యాంగిల్స్ ని ఏమంటారంటే లీనియర్ పెయిర్ అంటారు. లీనియర్ పెయిర్ అంటే ఏంటి? 2 ఎడ్జసెంట్ యాంగిల్స్ కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తే అప్పుడు వాటిని ఏమంటామంటే లీనియర్ పెయిర్ అంటాం. అప్పుడు ఈ రెండింటి మొత్తము 180 అవుతుంది. అప్పుడు ఇది కంపల్సరీ ఎంత అవ్వాలి? 120 డిగ్రీస్. నెక్స్ట్ ఇంకా మనం ఇది ఒక స్ట్రైట్ యాంగిల్ అంటాం. ఈ మొత్తాన్ని మనం ఒక స్ట్రైట్ యాంగిల్ అంటాం. స్ట్రైట్ యాంగిల్ వాల్యూ 180 డిగ్రీస్ కదా. కాబట్టి మనకి ఇంటీరియర్ యాంగిల్ తెలిస్తే ఎక్స్టీరియర్ యాంగిల్ చెప్పొచ్చు, ఎక్స్టీరియర్ యాంగిల్ తెలిస్తే ఇంటీరియర్ యాంగిల్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టగన్ తీసుకోండి, రెగ్యులర్ ఆక్టగన్ యొక్క ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత అయింది? 135 డిగ్రీస్ అయింది. అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అయింది? 45 డిగ్రీస్ అయింది. యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 180 డిగ్రీస్ వస్తుంది కదా. ఈ విధంగా మనం ఇంటీరియర్ యాంగిల్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట రెగ్యులర్ పాలిగన్ యొక్క. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్. అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ టాపిక్ ఏంటి? క్వాడ్రిలేటరల్స్. ఓకే, కాబట్టి క్వాడ్రిలేటరల్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే పాలిగన్స్ లో వన్ ఆఫ్ ద టైప్ 4 సైడ్స్ ఉన్న పాలిగన్ మనం ఏమన్నాం? క్వాడ్రిలేటరల్స్ అన్నాం. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. ఓకే, ఫస్ట్ మనం ఈ క్వాడ్రిలేటరల్స్ ని మనం 3 డిఫరెంట్ వేస్ లో క్లాసిఫై చేయొచ్చు అన్నమాట. పారలెలోగ్రామ్, సెకండ్ వన్ ట్రెపీజియం, థర్డ్ వన్ కైట్. అంటే ఈ మూడు కూడా 3 డిఫరెంట్ వేస్ అన్నమాట. అదేంటి ఇంకా మనకి చాలా టైప్స్ ఉంటాయి కదనే డౌట్ రావచ్చు అనమాట. అవి కూడా మనం ఒకసారి ఎలా మనం మాట్లాడుకుంటే గుర్తుంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అసలు క్వాడ్రిలేటరల్స్ 3 డిఫరెంట్ టైప్స్. ఫస్ట్ ఏమో పారలెలోగ్రామ్స్, సెకండ్ వన్ ట్రెపీజియం, నెక్స్ట్ థర్డ్ వన్ కైట్. ఓకే, ఫస్ట్ మనం బ్యాక్ టు ఫార్వర్డ్ వద్దాం. కైట్ అంటే మనకి ఒక పాలిగన్ లో ఏవైనా 2 ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే దట్ పాలిగన్ ఈజ్ కాల్డ్ కైట్ అన్నమాట. ఓకే, ఇది కైట్ అవుతుంది. అంటే ఇవి రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఎడ్జసెంట్స్ అంటే పక్క పక్కనే ఉన్నాయి కదా, ఆపోజిట్ అంటే ఆపోజిట్ గా ఉన్నవి. నెక్స్ట్ ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. అప్పుడు దీన్ని ఏమనొచ్చు అనమాట? మనం కైట్ అనొచ్చు అనమాట. అంటే ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ లో 2 pairs ఆఫ్, పేర్స్ అంటే జత కదా, 2 pairs ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే దట్ క్వాడ్రిలేటరల్ ఈజ్ నౌన్ యాజ్ కైట్. దీని యొక్క ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడైతే చెప్పుకున్నాం 2 pairs ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ యాంగిల్స్, అంటే ఈ ఒక్క ఓన్లీ 1 pair అన్నమాట. మళ్ళీ ఈ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండవు. 1 pair ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ డయాగోనల్స్ ఇంటర్సెక్ట్ పర్పెండిక్యులర్లీ. ఓకే, డయాగోనల్స్ రెండు డయాగోనల్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 డిగ్రీస్ ఉంటుంది అనమాట. అంటే అవి రెండు కూడా పర్పెండిక్యులర్లీ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. అయితే అందులో ఈ డయాగోనల్ వచ్చి ఈ డయాగోనల్ ని బైసెక్ట్ చేస్తుంది. అంటే 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అంతే. మళ్ళీ ఈ డయాగోనల్ బైసెక్ట్ అవ్వదు, 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కైట్. ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకున్నట్లయితే కైట్ అని ఏంటంటే మనం ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ లో 2 pairs ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని మనం కైట్ అంటాం. ప్రాపర్టీస్ ఏం చెప్పుకున్నాం? ఆల్రెడీ 2 pairs ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, 1 pair ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, డయాగోనల్స్ ఇంటర్సెక్ట్ పర్పెండిక్యులర్లీ, 1 diagonal బైసెక్ట్ ద అదర్. ఒక డయాగోనల్ ఇంకొక డయాగోనల్ బైసెక్ట్ చేస్తుంది అంటే. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ట్రెపీజియం. మనకి ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ లో
వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటే దట్ ఈస్ నౌన్ యాజ్ ట్రెపీజియం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. సాధారణంగా మనం ట్రెపీజియం యొక్క డయాగ్రామ్ ఇలా వేస్తాం, కానీ ఇలాగే ఉండాలని లేదు కదా, ఇలా కూడా ఉండొచ్చు. ఓకే, అప్పుడు మనకి రెండు ప్యారలల్ అన్నమాట. వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటే దాన్ని ట్రెపీజియం అంటాం. అంటే అదొక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ట్రెపీజియం యొక్క డెఫినేషన్. ఇఫ్ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ట్రెపీజియం. దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ ప్రాపర్టీ ఇప్పుడే చెప్పుకున్నాం, వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి. నెక్స్ట్, యాంగిల్స్ ఫార్మ్డ్ బై నాన్ ప్యారలల్ సైడ్స్ ఆర్ సప్లిమెంటరీ. అంటే మనకి ఇవి రెండు కూడా నాన్ ప్యారలల్ సైడ్స్ కదా, ఇవి ప్యారలల్ గా ఉండవు ఈ రెండు. ఇప్పుడు ఈ రెండు ఫామ్ చేసిన యాంగిల్స్ అంటే ఇదొక పెయిర్, ఇదొక పెయిర్, ఈ రెండింటిని యాడ్ చేసినా 180 డిగ్రీస్ వస్తుంది. అలాగే ఈ రెండింటిని యాడ్ చేసినా సరే మనకు 180 డిగ్రీస్ వస్తుంది అనమాట. ఓకే, యాంగిల్స్ ఫార్మ్డ్ బై నాన్ ప్యారలల్ సైడ్స్ ఆర్ సప్లిమెంటరీ. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? టూ యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు 180 వస్తే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఓకే, ఒకవేళ మనకి ఈ నాన్ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే, అంటే ఈ రెండింటి యొక్క లెంగ్త్లు ఈక్వల్ గా ఉన్నట్లయితే అప్పుడు ఆ ట్రెపీజియం ని మనకి ఐసోసెలస్ ట్రెపీజియం అంటాం అన్నమాట. ఓకే, మనం ట్రెపీజియం ని ఐసోసెలస్ ట్రెపీజియం అని ఎప్పుడు అంటాం? ఒకవేళ ఒక ట్రెపీజియం లో నాన్ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే దట్ ట్రెపీజియం ఈజ్ నౌన్ యాజ్ ఐసోసెలస్ ట్రెపీజియం. ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, అసలు ఫస్ట్ ట్రెపీజియం అంటే ఏంటంటే వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉన్న క్వాడ్రిలేటరల్. ఓకే, దీని ప్రాపర్టీస్ ఏంటంటే యాంగిల్స్ ఫార్మ్డ్ బై నాన్ ప్యారలల్ సైడ్స్ ఆర్ సప్లిమెంటరీ. అలాగే ఇఫ్ నాన్ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద ట్రెపీజియం ఈజ్ నౌన్ యాజ్ ఐసోసెలస్ ట్రెపీజియం. ఓకే, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన ప్యారలోగ్రామ్ గురించి మనం డిస్కస్ చేయాలన్నమాట. అసలు ప్యారలోగ్రామ్ అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్యారలోగ్రామ్ బేస్ అయ్యే మనం రెక్టాంగిల్, అలాగే రాంబస్, స్క్వేర్ వీటి గురించి మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా మనకి ప్యారలోగ్రామ్ లో రకాలన్నమాట. ఏవి? రెక్టాంగిల్, రాంబస్, స్క్వేర్ ఇవన్నీ కూడా మనకి ప్యారలోగ్రామ్ లోకి వస్తాయి. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలా మంది క్వశ్చన్ రివర్స్ లో అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అంటే మనకి రెక్టాంగిల్ ప్యారలోగ్రామ్ అనొచ్చా అంటే డౌట్స్ వస్తూ ఉంటాయి అనమాట. దానికోసం అలాంటి డౌట్స్ రాకూడదనే ఉద్దేశంతో నేను ఫస్ట్ ఈ క్వాడ్రిలేటరల్స్ ని 3 టైప్స్ లో డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ప్యారలోగ్రామ్స్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ ఇందులో మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్యారలోగ్రామ్. అసలు ప్యారలోగ్రామ్ అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటే దాన్ని మనం ప్యారలోగ్రామ్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటరల్, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉండాలి. అంటే ఇందులో మనకి 2 ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి, 2 పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి. ఇవి రెండు ప్యారలల్ గా ఉండాలి. అలాగే ఈ ఆపోజిట్ సైడ్స్ కూడా మనకు ప్యారలల్ గా ఉంటే, అంటే ప్యారలల్ గా ఉన్నాయని చెప్పడం కోసం మనం ఇలా ఏరో మార్క్స్ తో రిప్రజెంట్ చేస్తాం. అది ఈక్వల్ గా ఉన్నాయని చెప్పడం కోసం ఇట్లా కట్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటే దాన్ని ప్యారలోగ్రామ్ అంటాం అన్నమాట. ఓకే, దీని యొక్క ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా కూడా ఉంటాయి అన్నమాట. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ మనకి డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే రెండు డయాగోనల్స్ కూడా ఒకదాన్ని ఒకటి 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటాయి. అంటే డయాగోనల్స్ బైసెక్ట్స్ ఈచ్ అదర్. నెక్స్ట్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ adjacent angles are supplementary. ఇప్పుడే చెప్పుకున్నా కదా సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి?
సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ 180 degrees. అంటే 2 యాంగిల్స్ యాడ్ చేసినప్పుడు 180 వస్తే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అంటే మనం పారలలోగ్రామ్ లో ఏ ఎడ్జసెంట్ యాంగిల్స్ యాడ్ చేసినా సరే 180 వస్తుంది. ఏబి యాడ్ చేసిన 180, బీసీ యాడ్ చేసిన 180. అందువల్ల మనకి పారలలోగ్రామ్ లో ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఈ 5 పాయింట్స్ ని కూడా మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇవి వీటి మీద బేస్ చేసుకుని ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మనకి. ఓకే, ముఖ్యంగా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇవి మనకి గుర్తులేనట్లయితే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, అప్పుడు రాంగ్ ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ మనం పారలలోగ్రామ్ గురించి మాట్లాడుకున్నాం. దేన్ని ఏ క్వాడ్రిలేటరల్ మనం పారలలోగ్రామ్ అంటాం? ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉండాలి. అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉంటే దట్ క్వాడ్రిలేటరల్ ఈజ్ నౌన్ యాజ్ పారలలోగ్రామ్. ప్రాపర్టీస్ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఈక్వల్ గా కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏబి యొక్క లెంత్ సిడి యొక్క లెంత్ ఈక్వల్ గా ఉంటుంది. అలాగే అంటే ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి, అలాగే ఇవి రెండు కూడా మనకి ఈక్వల్ లెంత్ ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, అంటే ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి, అలాగే ఇవి రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఎడ్జసెంట్ యాంగిల్స్ సప్లిమెంటరీ. అంటే ఏ రెండు ప్రక్కన ఉన్న యాంగిల్స్ యాడ్ చేసినా సరే మనకి 180 degrees వస్తుంది. ఇంకా డయాగోనల్స్ గురించి మాట్లాడుకుంటే డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, ఒకదాన్ని ఒకటి 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ పారలలోగ్రామ్ లో మనం డిఫరెంట్ టైప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ది రెక్టాంగిల్. ఓకే, మనకి ఏదైనా ఒక పారలలోగ్రామ్ లో ఒక యాంగిల్ 90 degrees అయితే దాన్ని మనం రెక్టాంగిల్ అని వచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ 90 degrees అయింది అనుకోండి, అప్పుడు ఆ ఫిగర్ ఎలా మారిపోతుంది? ఇలా మారిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90 degrees అయింది అనుకోండి, ఇది కూడా 90 అవుతుంది, ఎందుకంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 వస్తుందని ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 90కి ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది? 90 యాడ్ చేస్తే, కాబట్టి ఇది కూడా 90 అవుతుంది, ఇది కూడా 90 అవుతుంది. అంటే రెక్టాంగిల్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చు అనమాట? ఇఫ్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎ పారలలోగ్రామ్ ఈజ్ 90 degrees దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ రెక్టాంగిల్. అంటే ఏదైనా ఒక పారలలోగ్రామ్ లో ఒక యాంగిల్ 90 degrees అయితే దాన్ని రెక్టాంగిల్ అంటాం. కాబట్టి ఈ రెక్టాంగిల్ కి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి పారలలోగ్రామ్స్ నుంచి వచ్చింది. కాబట్టి పారలలోగ్రామ్ కు ఉండాల్సిన ప్రాపర్టీస్ అన్ని రెక్టాంగిల్ కు ఉంటాయి. మనకి అదనంగా అడిషనల్ గా ఏముంటాయి అనమాట? ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈచ్ వన్ ఈజ్ 90 degrees. అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఒక్కొక్క యాంగిల్ 90 degrees ఉంటుంది. నెక్స్ట్ డయాగోనల్స్ ఆల్సో ఈక్వల్. డయాగోనల్స్ కూడా ఈక్వల్ లెంత్ ని కలిగి ఉంటాయి అనమాట. మనం అడిషనల్ గా నేర్చుకోవాలి ఏంటనమాట? పారలలోగ్రామ్ కి ఈ 5 ప్రాపర్టీస్ మనకి రెక్టాంగిల్ ఉంటాయి. పారలలోగ్రామ్ కి 5 ప్రాపర్టీస్, ఎందుకంటే ఇది పారలలోగ్రామ్ నుంచే మనకి రెక్టాంగిల్ వచ్చింది. కాబట్టి దీని నుంచి ఎలా చెప్పొచ్చు మనం? ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ ఏ పారలలోగ్రామ్ బట్ ఎవ్రీ పారలలోగ్రామ్ ఈజ్ నీడ్ నాట్ బి ఏ రెక్టాంగిల్. అంటే రెక్టాంగిల్స్ అన్ని పారలలోగ్రామ్స్ అవుతాయి. ఓకే, కానీ పారలలోగ్రామ్స్ రెక్టాంగిల్స్ అవ్వాలనే రూల్ ఏమీ లేదనమాట. ఓకే, దీనికి మనకి డిఫరెన్స్ ఏంటంటే 2 అడిషనల్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకుంటాం. అవి ఏంటంటే ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఈచ్ వన్ ఈజ్ 90 degrees, డయాగోనల్స్ ఆల్సో ఈక్వల్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ రాంబస్. అసలు రాంబస్ అంటే ఏమిటి? మనకి ఏదైనా ఒక పారలలోగ్రామ్ లో ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే అప్పుడు దాన్ని ఏమని పిలవచ్చు అనమాట? రాంబస్ అని పిలవచ్చు. మనం సాధారణంగా రాంబస్ ఇట్లా డ్రా చేస్తూ ఉంటాం. ఇట్లా ఇలాగే ఉండాలని లేదు, డిఫరెన్స్ తెలియడం కోసం ఇలా డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏబిసిడి అనేది ఒక పారలలోగ్రామ్, దీంట్లో ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే అప్పుడు ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయంటే ఈ రెండు కూడా ఎడ్జసెంట్ అవుతాయి, ఇవి రెండు కూడా ఎడ్జసెంట్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నమాట. మనం డెఫినేషన్ ఎలా చెప్పుకుంటామంటే రాంబస్ యొక్క డెఫినేషన్, ఇఫ్ ద ఎడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రాంబస్. అంటే ఒక పారలలోగ్రామ్ లో ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని మనం రాంబస్ అని పిలవచ్చు. అంటే ఇప్పుడు ఈ పారలలోగ్రామ్ కు ఉండాల్సిన ప్రాపర్టీస్ అన్ని దీనికి ఉంటాయి, అంటే ఈ 5 ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకా దీనికి అడిషనల్ గా ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అన్ని సైడ్స్ ఈక్వల్ లెంత్ ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే డయాగోనల్స్ బైసెక్ట్స్ పర్పెండిక్యులర్లీ. దీంట్లోని బైసెక్ట్ చేసుకుంటాయి, దీంట్లోని బైసెక్ట్ చేసుకుంటాయి, కానీ అదనంగా ఇక్కడ పర్పెండిక్యులర్లీ బైసెక్ట్స్ అంటే ఆ డయాగోనల్స్ మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటుంది అనమాట. ఈ రెండు మనకి అడిషనల్ ప్రాపర్టీస్ అవుతాయి అనమాట. అంటే పారలలోగ్రామ్ కి కంటే ఎక్కువగా మనకి 2 ప్రాపర్టీస్ రాంబస్ కలిగి ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్
స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక రాంబస్ లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయితే అప్పుడు దాన్ని మనం స్క్వేర్ అనొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అన్ని యాంగిల్స్ 90 డిగ్రీస్ అయిపోతాయి. ఎందుకంటే పారలలోగ్రామ్ లో ఎడ్జసెంట్ యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి కాబట్టి మనకి స్క్వేర్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అనమాట. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ 90 డిగ్రీస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్క్వేర్ అన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం, స్క్వేర్ కి ఈ రాంబస్ ఉండాల్సిన అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఎందుకంటే ఇది రాంబస్ నుంచి వచ్చింది అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, అలాగే డయాగోనల్స్ బైసెక్ట్ చేసుకుంటే పర్పెండిక్యులర్లీ, అండ్ అదనంగా అంటే యాంగిల్స్ ఏంటంటే ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈచ్ వన్ ఈజ్ 90 డిగ్రీస్. స్క్వేర్ లో అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఒక్కొక్క యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఇంకొకటి అదనంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డయాగోనల్స్ ఆల్సో ఈక్వల్, డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ ప్రాపర్టీస్ ని మనం బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే వీటిని బేస్ చేసుకుని ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, మనకి ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలలోగ్రామ్స్, ఆల్ రాంబసెస్ ఆర్ పారలలోగ్రామ్స్, ఆల్ స్క్వేర్స్ ఆర్ పారలలోగ్రామ్స్. అంటే ఇవన్నీ మనకి పారలలోగ్రామ్స్ అయినట్లయితే అందులో మనకి రెక్టాంగిల్స్ అన్ని పారలలోగ్రామ్, అందులో ఆ పారలలోగ్రామ్స్ లో రెక్టాంగిల్స్ ఉంటాయి, అలాగే మనకి రాంబస్లు ఉంటాయి, అలాగే స్క్వేర్లు ఉంటాయి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఈ పారలలోగ్రామ్ ని మనం ట్రెపీజియం అనొచ్చా అంటే ఒక క్వశ్చన్ అడిగారు, ట్రూ ఆర్ ఫాల్స్ అని. ఈచ్ అండ్ ఎవ్రీ పారలలోగ్రామ్ ఈజ్ ఏ ట్రెపీజియం. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎందుకంటే ఇవి రెండు కూడా 2 డిఫరెంట్ టైప్స్ అని. అందరూ కూడా నో అని పెడతారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకో చెప్తాను. మనం ప్రతి పారలలోగ్రామ్ ని కూడా మనం ట్రెపీజియం అనవచ్చు. మనం ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ ట్రెపీజియం అవ్వాలి అంటే దానికి ఉండాల్సిన ప్రాపర్టీ ఏంటి, 1 పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉండాలి, ఉంటే చాలు, దాన్ని ట్రెపీజియం అనేసేయచ్చు. మరి పారలలోగ్రామ్ లో మనకి 2 పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ప్యారల్ గా ఉంటాయి కదా, మనకి అట్లీస్ట్ 1 పేరు ప్యారల్ గా ఉంటే చాలు, దాన్ని ట్రెపీజియం అనొచ్చు. పారలలోగ్రామ్ లో 2 పెయిర్స్ ప్యారల్ గానే ఉంటాయి, కాబట్టి ఇవన్నీ కూడా మనకి వీటన్నిటినీ కూడా ట్రెపీజియమ్స్ అనొచ్చు. ఎందుకంటే వీటన్నిటిలోని అట్లీస్ట్ ఒక పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్, 2 పెయిర్స్ ఈక్వల్ గా ప్యారల్ గా ఉంటాయి, కాబట్టి మనకి ఆల్ parallelograms are trapeziums, all rectangles are trapeziums, all rhombuses are trapeziums, and all squares are trapeziums. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఎప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే మనకి ట్రెపీజియం అనాలంటే ఒక పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్, 1 పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉంటే ఎనఫ్. వీటన్నిటిలో మనకి 2 పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉంటాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం కొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్, ఏ పాలిగన్ ఇన్ విచ్ అట్లీస్ట్ 1 యాంగిల్ ఈస్ మోర్ దాన్ 180 డిగ్రీస్. అంటే ఏదైనా ఒక పాలిగన్ లో కనీసం ఒక యాంగిల్ అయితే అయినా సరే గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాము? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏమని పిలుస్తాము? కాన్కేవ్ పాలిగన్. నెక్స్ట్ సెకండ్ వన్, the following figure is a convex polygon. Convex polygon అంటే ఏంటి? అన్ని యాంగిల్స్ కూడా మనకి లెస్ దాన్ 180 డిగ్రీస్ ఉండాలి. ఇందులో మనకి ఇక్కడ యాంగిల్ మోర్ దాన్ 180 ఉంటుంది, ఇక్కడ యాంగిల్ మోర్ దాన్ 180 ఉంటుంది, ఇక్కడ యాంగిల్ మోర్ దాన్ 180 ఉంటుంది. దీంట్లో మాత్రమే మనకి అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ కూడా లెస్ దాన్ 180 ఉంటాయి కాబట్టి దీన్ని ఏమని చెప్పండి అనమాట? కాన్వెక్స్ పాలిగన్ అనవచ్చు అనమాట. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఫిగర్ ఈజ్ ఏ కాన్కేవ్ పాలిగన్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కాన్కేవ్ అనాలంటే అట్లీస్ట్ ఒక యాంగిల్ యొక్క వాల్యూ అయినా మోర్ దాన్ 180 ఉండాలి. ఇక్కడ మనకి మోర్ దాన్ 180 ఉంటుంది కదా, కాబట్టి దీన్ని మనం ఏమని పిలవాలన్నమాట? కాన్కేవ్ పాలిగన్ అని పిలవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ హెక్సగన్. హెక్సగన్ లో అంటే ఎన్ని సైడ్స్ ఉన్న పాలిగన్ మనం హెక్సగన్ అంటున్నాం. 6 సైడ్స్ ఉన్న పాలిగన్ హెక్సగన్ అంటాం కదా, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట? థర్డ్ ఆప్షన్ లో ఉన్న 6 అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ పాలిగన్. రెగ్యులర్ పాలిగన్ అంటే తెలుసు,
అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి, అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి. మనకి ఇందులో అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇది రెగ్యులర్ పాలిగన్ అవుతుంది, ఇది రెగ్యులర్ పాలిగన్ అవుతుంది. ఈ రెక్టాంగిల్ లో ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ గా ఉంటాయి, కానీ యాంగిల్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి. కానీ మనం రెగ్యులర్ అనాలంటే యాంగిల్స్ తో పాటు సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. కాబట్టి ఇది మనకి రెగ్యులర్ పాలిగన్ కాదు అన్నమాట. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్, ద నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సగన్. హెక్సగన్ అంటే ఏంటి అసలు? 6 సైడ్స్ ఉన్న పాలిగన్ ని మనం హెక్సగన్ అంటాం. మనం నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం చెప్పుకున్నాం? n ఇంటూ n మైనస్ 3/2 ఈ ఫార్ములా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం n ప్లేస్ లో 6 రాసినట్లయితే 6 ఇంటూ 6 మైనస్ 3/2, 2 టేబుల్ ఇందులో 3 టైమ్స్, 3 ఇంటూ 6 మైనస్ 3 అంటే ఎంత? 3, 3 3s are 9. అంటే రెగ్యులర్ హెక్సగన్ లో ఎన్ని డయాగోనల్స్ ఉంటాయి అనమాట? 9 డయాగోనల్స్ ఉంటాయి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెవెంత్ వన్, ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ హ్యావింగ్ 14 డయాగోనల్స్. అంటే ఇది రివర్స్ లో అడిగారు. ఒక పాలిగన్ లో నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ 14 అయితే అప్పుడు అందులో ఎన్ని సైడ్స్ ఉంటాయి అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? n ఇంటూ n మైనస్ 3/2. దీన్ని మనం 14 కి ఈక్వల్ చేస్తాం, ఈక్వల్ టు 14. ఈ 2 ని RH తీసుకెళ్తే n ఇంటూ n మైనస్ 3 ఈక్వల్ టు 2 14s are 28. దీన్ని ఎట్లా విడగొట్టాలి? డిఫరెన్స్ 3 ఉండేటట్లు 2 నెంబర్స్ గా విడగొట్టాలి. 2 14s రాయొచ్చు, కానీ డిఫరెన్స్ మనకి 3 లేదు. 3 టేబుల్ లో వస్తుందా? రాదు. 4 టేబుల్ లో 4 7s. ఈ రెండింటికి డిఫరెన్స్ 3 అవుతుంది కదా. కాబట్టి దీన్ని లార్జెస్ట్ నెంబర్ ముందు రాసుకోవాలి, ఎందుకంటే n పెద్దది n మైనస్ 3 కంటే. 7 ఇంటూ 3 గా డివైడ్ చేయొచ్చు. కాబట్టి n వాల్యూ ఎంత అవుతుంది అన్నమాట? 7 అవుతుంది. కాబట్టి 14 డయాగోనల్స్ ఉన్న రెగ్యులర్ పాలిగన్ లో ఎన్ని సైడ్స్ ఉంటాయంటే 7 సైడ్స్ ఉంటాయి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ హ్యావింగ్ 15 సైడ్స్. అంటే ఒక రెగ్యులర్ పాలిగన్ లో నెంబర్ ఆఫ్ డయాగోనల్స్, నెంబర్ ఆఫ్ సైడ్స్ 15 అయితే పాలిగన్స్ ఎన్ని అంటారు? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పాలిగన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? n ఇంటూ n మైనస్ 3/2. n ప్లేస్ లో 15 రాస్తాం. 15 ఇంటూ 15 మైనస్ 3/2. 15 ఇంటూ 15 మైనస్ 3 అంటే 12 అవుతుంది కదా, బై 2. 2 టేబుల్ 6 టైమ్స్, అంటే 15 ఇంటూ 6, 10 6 are 60, 5 6 are 30, అంటే 90 అవుతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట? థర్డ్ ఆప్షన్ లో ఉన్న 90 అవుతుంది. ఓకే, మీ తర్వాత యాంగిల్ x ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఓకే, ఇక్కడ ఈ ఫిగర్ లో మనం ఈ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇక్కడ మనకి x ఉంది, దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇది ఒక పెంటగన్, 1 2 3 4 5 సైడ్స్ ఉన్నాయి కదా, కానీ ఇది రెగ్యులర్ పెంటగన్ కాదు, ఎందుకంటే యాంగిల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. మనకి ఈ యాంగిల్స్ కూడా తెలియాలి, అప్పుడు మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలం. ఓకే, ఇవి రెండు x. మరి ఈ యాంగిల్ ఎలా వస్తుంది? ఈ రెండు కూడా మనకి ఏంటి? ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, లీనియర్ పెయిర్. అంటే ఆ రెండు కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ రెండింటి మాత్రము 180 వస్తుంది. అంటే ఇది 60 అయితే ఇది ఎంత అవుతుంది? 120 డిగ్రీస్ అవుతుంది. అలాగే ఇది 70 అయితే ఎంత అవుతుంది? 110 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు మనకి x నెక్స్ట్ మిగిలిన యాంగిల్స్ అని తెలుసు కదా, వాటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పెంటగన్ అవుతుంది. అంటే వాటి అన్నిటిని యాడ్ చేద్దాం. x ప్లస్ x ఎంత అవుతుంది? 2x ప్లస్ మిగిలిన యాంగిల్స్ 120 110 230 ప్లస్ 40 ఎంత అవుతుంది? 270 అవుతుంది. 270 ఈక్వల్ టు, మరి పెంటగన్ లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాం. మనకి n మైనస్ 2 ఇంటూ 180 డిగ్రీస్. ఇక్కడ n ప్లేస్ లో మనం ఎంత రాయాలి? 5 రాయాలి. 5 మైనస్ 2 ఇంటూ 180 డిగ్రీస్. 5 మైనస్ 2 అంటే 3 ఇంటూ 180 డిగ్రీస్ ఈక్వల్ టు 540 డిగ్రీస్. ఇది ఎంత మనకి? 2x ప్లస్ 270. ఇప్పుడు ఈ 270 RH లో తీసుకెళ్తే 2x ఈక్వల్ టు 540 మైనస్ 270. 540 నుంచి 270 మైనస్ చేస్తే 270 వస్తుంది కదా. ఇదేంటి మనకి? 2x వాల్యూ. అప్పుడు x ఈక్వల్ టు ఈ 2 ని RH లో తీసుకెళ్తే డివైడ్ చేసింది 270/2. 2 టేబుల్ 135 అంటే 135 డిగ్రీస్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ 10th one, how many sides does a regular polygon have if the measure of an exterior angle is 24 degrees? అంటే మనకు ఒక రెగ్యులర్ పాలిగన్ లో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 24 డిగ్రీస్ అయినట్లయితే అందులో మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి? మనకి సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా 360. మరి ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంటి? బై అని వేసుకుంటాం. దీన్ని ఇచ్చారు మనకి 24 అని. దీని నుంచి మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ మనం ఈ రెండింటిని రీప్లేస్ చేసినట్లయితే n ఈక్వల్ టు 360/24 అవుతుంది. ఓకే, 12 టేబుల్ 2 టైమ్స్ 30 టైమ్స్ 2 టేబుల్ 15 టైమ్స్ అంటే n ఈక్వల్ టు ఎంత అనమాట? 15. అంటే ఇక్కడ 4th ఆప్షన్ లో ఉన్న 15 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 11th one, the 4 angles of a quadrilateral are in the ratio 1:2:3:4. The measure of greater angle అంటే ఒక క్వాడ్రిలేటరల్ యాంగిల్స్ 1:2:3:4 రేషియోలో ఉన్నాయన్నమాట. మనకి క్వాడ్రిలేటరల్ లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అవుతుంది? 360 డిగ్రీస్ అవుతుంది. ఈ 360 డిగ్రీని మనం ఈ రేషియోలో డివైడ్ చేయాలి. ఇందులో గ్రేటెస్ట్ యాంగిల్ ఎంత అవుతుంది? 4 పార్ట్స్ అన్నమాట. ఓకే, స్మాలెస్ట్ ఎంత అవుతుంది? 1 పార్ట్. కాబట్టి మనం సింపుల్గా ఇలా కూడా చేయొచ్చు, 4/. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత? 4 + 3 7 + 2 9 + 1 10 ఇంటూ 360. అప్పుడు ఈ కావాల్సిన యాంగిల్ వచ్చేస్తుంది. 10 టేబుల్ కట్ చేసాం. 4 36 ఆర్ 4 6 ఆర్ 24 2 4 3 ఆర్ 12 + 2 14 అంటే 144 డిగ్రీస్ అన్నమాట. ఇక్కడ ఎక్కడ ఉంది? మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 12th one, which of the following statement is incorrect? అంటే తప్పుడు స్టేట్మెంట్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ ఏ పారలోగ్రామ్. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, రెక్టాంగిల్స్ అన్ని పారలోగ్రామ్స్ అవుతాయి, కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ పారలోగ్రామ్, ఇది కూడా కరెక్టే. ఎవ్రీ పారలోగ్రామ్ ఈజ్ ఏ రెక్టాంగిల్, ఇది నీడ్ నాట్ బి, ఎందుకంటే పారలోగ్రామ్స్ అన్ని రెక్టాంగిల్స్ అవ్వాలనే రూల్ ఏమీ లేదు. నెక్స్ట్ ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రెక్టాంగిల్. మనకి రెక్టాంగిల్ అంటే స్క్వేర్ అన్నిటిని రెక్టాంగిల్స్ అనవచ్చు అనవచ్చు, ఎందుకంటే మనకి రెక్టాంగిల్ అవ్వాలంటే ఏంటి? మనకు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే చాలు. మరి స్క్వేర్ లో కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గానే ఉంటాయి కదా, కాబట్టి మనం స్క్వేర్ ని రెక్టాంగిల్ అనొచ్చు. కానీ రెక్టాంగిల్ నీడ్ నాట్ బి ఏ స్క్వేర్, అంతేగాని రెక్టాంగిల్స్ అన్ని స్క్వేర్స్ అవ్వవు, స్క్వేర్స్ అన్ని రెక్టాంగిల్స్ అవుతాయి. ఓకే, కాబట్టి ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట? 3rd ఆప్షన్ లో ఉన్న ఎవ్రీ పారలోగ్రామ్ ఈజ్ ఏ రెక్టాంగిల్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అన్నమాట. నెక్స్ట్, ద యాంగిల్ సమ్ ఆఫ్ ఏ కాన్వెక్స్ పాలిగన్ విత్ n నెంబర్ ఆఫ్ సైడ్స్. అంటే మనం n సైడ్స్ ఉన్న కాన్వెక్స్ పాలిగన్ యొక్క సమ్ ఆఫ్ ద యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం చెప్పుకున్నాం? n - 2 × 180 డిగ్రీస్. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 14th one, ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ పర్పెండిక్యులర్లీ. మనకి రెక్టాంగిల్ లో డయాగోనల్స్ పర్పెండిక్యులర్ గా ఉండవు, రాంబస్ లో ఉంటాయి. అలాగే పారలోగ్రామ్ లో ఉండవు, ట్రెపీజియం లో ఉండవు. కాబట్టి రాంబస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రాంబస్ లో డయాగోనల్స్ పర్పెండిక్యులర్లీ బైసెక్ట్స్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ 15th one, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ద డయాగోనల్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఎట్ రైట్ యాంగిల్స్. బైసెక్ట్ ఈచ్ అదర్ కానీ రైట్ యాంగిల్స్ లో ఉండవు కదా, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, ద డయాగోనల్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం బైసెక్ట్ ఈచ్ అదర్. ఈ పాయింట్ ఎక్కడ మనం నేర్చుకోలేదు. ద డయాగోనల్స్ ఆఫ్ ఏ స్క్వేర్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఎట్ రైట్ యాంగిల్స్. మనకి స్క్వేర్ లో డయాగోనల్స్ బైసెక్ట్స్ పర్పెండిక్యులర్లీ, ఎందుకంటే రాంబస్ నుంచే మనకి స్క్వేర్ వచ్చింది కదా, కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ద డయాగోనల్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఎట్ రైట్ యాంగిల్స్, ఇది కూడా ఫాల్స్. కాబట్టి ఇక్కడ 3rd స్టేట్మెంట్ మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ద యాంగిల్ సమ్ ఆఫ్ ఏ కాన్వెక్స్ పాలిగన్ విత్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ 9 ఈజ్. అంటే ఒక కాన్వెక్స్ పాలిగన్ లో సైడ్స్ 9 ఉన్నట్లయితే అప్పుడు సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుంది అంటే ఫార్ములా చెప్పుకున్నాం కదా, n - 2 × 180 డిగ్రీస్. ఇక్కడ n ప్లేస్ ఎంత రాస్తాం? 9 - 2 × 180 డిగ్రీస్. 9 - 2 అంటే 7 కదా, 7 × 180 0 7 8 56 5 7 1 7 + 5 12 అంటే 1260 డిగ్రీస్. ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్, ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్
డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. ఇందులో డయాగోనల్స్ ఈక్వల్ గా ఉంటాయి. రాంబస్ లో డయాగోనల్స్ ఈక్వల్ గా ఉండవు, స్క్వేర్ లో ఈక్వల్ గా ఉంటాయి, ట్రిపీజియం లో ఉండవు, పారలలోగ్రామ్ లో కూడా ఉండవు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే స్క్వేర్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇన్ ద ఫాలోయింగ్ పారలలోగ్రామ్. ఈ ఏబిసిడి అనేది పారలలోగ్రామ్ అయినట్లయితే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏమో 2x - 4 అని ఇచ్చారు, అండ్ సెకండ్ వన్ ఏమో 3x - 1 అని ఇచ్చారు. మనం ప్రాపర్టీస్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? ఇన్ ఏ పారలలోగ్రామ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. అంటే ఏ రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్ ని యాడ్ చేసినా సరే 180 వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రెండు లైక్ టర్మ్స్ కదా, 2x 3x యాడ్ చేస్తే 5x, -4 -1 -5 అవుతుంది, ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఒక సింపుల్ ఈక్వేషన్ వచ్చింది కదా, దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఈ -5 RX లో ట్రాన్స్పోజ్ చేస్తే 180 + 5 అవుతుంది. అంటే 5x ఈక్వల్ టు 185. ఈ 5 ని ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి RX లోకి వెళ్తే డివైడ్ చేస్తుంది కదా బై 5. 5 టేబుల్ 3 5 are 15, ఇంకా 30, 7 5 are 35. అంటే x ఈక్వల్ టు 37 అన్నమాట. ఎక్కడుంది మనకి? సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద నేమ్ ఆఫ్ 3 sides రెగ్యులర్ పాలిగన్ ఈజ్. అంటే 3 sides ఉన్న రెగ్యులర్ పాలిగన్ మనం ఏ పేరుతో పిలుస్తాము? 3 sides ఉంటే ట్రయాంగిల్ అంటాం, అది రెగ్యులర్ అయితే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటాం కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. The sum of all exterior angles of n sides of a polygon. మనకి సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఫిక్స్డ్ గా ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఎంత ఉంటుంది? 360 డిగ్రీస్. దీనికి ఏ విధమైన ఫార్ములా అవసరం లేదు. సమ్ ఆఫ్ ద ఆల్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగన్ ఈస్ 360 డిగ్రీస్. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్ ఈస్ 90 డిగ్రీస్. అంటే పారలలోగ్రామ్ లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయితే దాన్ని ఏమని పిలవచ్చు? అంటే రెక్టాంగిల్ అని పిలవచ్చు కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 22nd వన్. ఇఫ్ ఏ ట్రెపీజియం ఈజ్ ఈక్వియాంగులర్ దెన్ ఇట్ ఈజ్. అంటే ఒక ట్రెపీజియం ఈక్వియాంగులర్ అయినట్లయితే, అంటే అన్ని యాంగిల్స్ మనకి ఈక్వల్ గా ఉన్నట్లయితే దాన్ని ఏమని పిలవచ్చు అంటే మనం రెక్టాంగిల్ అని పిలవచ్చు అన్నమాట. యాక్చువల్గా ట్రెపీజియం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 180 వస్తుందని, అలాగే ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 180 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి. అంటే ఈచ్ వన్ ఎంత ఉండాలి? మనకి 90 డిగ్రీస్ ఉండాలి. అప్పుడు అన్ని యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉంటే దాన్ని ఏమనొచ్చు? మనం రెక్టాంగిల్ అనవచ్చు కదా, కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫైండ్ x in each of the following figure. EC perpendicular to OB and AD perpendicular to OA. యాంగిల్ AOB ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇక్కడ మనకి 36 డిగ్రీస్, ఇక్కడ 36 డిగ్రీస్ ఉంది. x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మనకి 90 డిగ్రీస్ ఉంటుంది, ఎందుకంటే ED అనేది పర్పెండిక్యులర్ లైన్ OA కి, అలాగే EC అనేది కూడా పర్పెండిక్యులర్ లైన్ అంటే ఈ OB కి, కాబట్టి రెండు 90 డిగ్రీస్. మనకి ఇది ఒక క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ 360 డిగ్రీస్. ఆ కాన్సెప్ట్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్రెడీ ఈ రెండు 180 అబ్బాయి కాబట్టి 90 + 90, ఇవి రెండు యాడ్ చేసినా కూడా 180 అవుతుంది మనకి. అంటే 36 + x యాడ్ చేసినా 180 వస్తుంది. దీని నుంచి x ఈక్వల్ టు 180 - 36, 10 - 6 4, 7 - 3 4, అంటే 144 డిగ్రీస్ అనమాట. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. If the sum of two angles of a quadrilateral is 110 degrees, next then the difference of the other two angles which are in the ratio 2:3. ఓకే, ఒక క్వాడ్రిలేటరల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ABCD అనేది క్వాడ్రిలేటరల్ అనుకుందాం. ఇందులో సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 110 డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ A ని B ని యాడ్ చేస్తే మనకు 110 డిగ్రీస్ వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ మిగిలిన టూ యాంగిల్స్ కూడా 2:3 రేషియోలో ఉన్నాయి. అంటే ఇవి రెండు కూడా మనకి 2:3 అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2x అనుకుంటే ఇది ఎంత అవుతుంది? 3x అవుతుంది. అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ టూ యాంగిల్స్. అంటే 2:3 రేషియోలో ఉన్న ఈ రెండు యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు అన్నమాట. ఓకే, మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అవ్వాలి? 360 డిగ్రీస్ అవ్వాలి. అంటే 3x 2x 110 యాడ్ చేస్తే ఈ రెండు ఎటు మొత్తం 110 కాబట్టి మనకి
360 డిగ్రీస్ అవ్వాలి. అంటే 2x ప్లస్ 3x ఎంత అవుతుంది? 5x ప్లస్ 110 డిగ్రీస్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. అప్పుడు 5x ఈక్వల్ టు ఇది మైనస్ చేస్తుంటే అంటే 250 డిగ్రీస్ అవుతుంది. ఈ 5 ని RX లో తీసుకెళ్తే 250/5 5 5 25 0 అంటే 50 డిగ్రీ. x ఎంత వచ్చింది అన్నమాట 50. ఇందులో రాస్తే మనకి 250 100 350 150 డిగ్రీస్. ఇప్పుడు ఏం అడుగుతున్నారు? ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతున్నారు కదా. 150 లో నుంచి 100 మైనస్ చేస్తే 50 డిగ్రీస్. ఎక్కడుంది అది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 25th వన్. ఇన్ ఏ rhombus if the diagonals are equal then it is. మనకి రాంబస్ లో డయాగోనల్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? అది స్క్వేర్ అయినప్పుడే కదా ఈక్వల్ అవుతాయి. కాబట్టి దాన్ని ఏమనొచ్చు అనమాట? మనం స్క్వేర్ అనవచ్చు. నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్. క్వాడ్రిలేటరల్ లో ఎన్ని సైడ్స్ ఉంటాయంటే 4 సైడ్స్ ఉంటాయి. హౌ మెనీ డయాగోనల్స్ డస్ ఏ ట్రయాంగిల్ హ్యావ్? మనకి ట్రయాంగిల్ అసలు డయాగోనల్స్ ఉంటాయంటే ఉండవు కదా. కాబట్టి 0 అవుతుంది. ద రెగ్యులర్ పాలిగన్ విత్ 3 sides. 3 sides ఉన్న పాలిగన్ మనం ట్రయాంగిల్ అంటాం. అది రెగ్యులర్ అయితే ఏమవుతుంది? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందా? 4th ఆప్షన్ లో ఉన్న ఈక్విలాటరల్ ట్రయాంగిల్. సమ్ ఆఫ్ ద మేజర్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ పాలిగన్. ఏ పాలిగన్ లో అయినా సరే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 360 డిగ్రీస్ వస్తుంది. ఇన్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఆఫ్ n sides ద మేజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా ఏంటి? n-2 into 180 డిగ్రీస్. ఇది ఇప్పుడు ఏమడుగుతారు మనకి? ఇన్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఆఫ్ n sides ద మేజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎలా వస్తుంది? దీన్ని మనం n తో డివైడ్ చేస్తే వస్తుంది అనమాట. ఓకే, దీన్ని అవసరమైతే మనం సింప్లిఫై చేసుకుని వాడు అడిగిన ఆప్షన్ ఎక్కడ మనకి ఆప్షన్స్ లో 2n-4 రైట్ యాంగిల్స్, 2n రైట్ యాంగిల్స్, n-2 రైట్ యాంగిల్స్, n-4 రైట్ యాంగిల్స్ లేదు కదా. మన ఫార్ములా యాక్చువల్గా ఇలా ఉండాలన్నమాట. దీన్ని ఇంకో మార్చి అడిగితే ఎంతో దీన్ని డివైడ్ చేస్తే n/n 1 అని 2/n ఇట్లా రాయొచ్చు. కానీ ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ కూడా మనకి ఇది లేదు కదా, ఫార్ములా లేదు. ఏమడిగారు ఇక్కడ మన క్వశ్చన్? ఇన్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఆఫ్ n సైడ్స్ ద మేజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా n-2 into 180/n ఇది ఉండాలి. కానీ ఆ ఫార్ములా మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడా లేదు కాబట్టి మనకి దీని కరెక్ట్ ఆప్షన్స్ ఇవ్వలేదు అనమాట. నెక్స్ట్ 31st వన్. ఇఫ్ వన్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ ఈస్ 50 degrees దెన్ ఇట్స్ ఎడ్జసెంట్ యాంగిల్. పారలోగ్రామ్ లో ఒక యాంగిల్ 50 degrees అయినట్లయితే దీని యొక్క ఎడ్జసెంట్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటారు. ఇదైనా సేమ్, ఎందుకంటే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. ఇంతకు ముందే చెప్పుకున్నాం ఎడ్జసెంట్ యాంగిల్స్ ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 180 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి 50కి ఎంత యాడ్ చేయాలి మనం? 180 రావాలంటే 130 డిగ్రీస్ యాడ్ చేయాలి కదా. కాబట్టి 130 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ద మేజర్ ఆఫ్ ఏ పర్పెండిక్యులర్ సైడ్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ 3 centimeters and 4 centimeters దెన్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్. అంటే రెక్టాంగిల్ లో పర్పెండిక్యులర్ సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ 3 centimeters 4 centimeters. ఇవి రెండు పర్పెండిక్యులర్ ఉంటాయి కదా. అంటే 3 అయితే ఇది 4 అవుతుంది. అప్పుడు దాని యొక్క పెరిమీటర్ ఎంత అవుతుంది? పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ద సైడ్స్ కదా. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. ఇది కూడా 3 అవుతుంది, 4 అవుతుంది. యాడ్ చేస్తే 4 + 4 8, 3 + 3 6 అంటే 14 అవుతుంది. 14 centimeters. ఎక్కడుంది మనకి? అది సెకండ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 33. In the given figure, the length of a diagonal AC is 6 centimeters. Then the length of OA. ఇక్కడ మనకి AC యొక్క లెంత్ 6 centimeters అయితే మనకి OA యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నారు. ఇదేంటి? మనకి ఒక పారలోగ్రామ్. పారలోగ్రామ్ లో మనకి డయాగోనల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి కదా. కాబట్టి OA అనేది AC లో హాఫ్ ఉంటుంది, అంటే 3 centimeters ఉంటుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అన్నమాట. The diagonals divides the rectangle into 2 congruent triangles. అంటే మనకి రెక్టాంగిల్ ఇది. ఈ డయాగోనల్స్ మనకి the diagonals divides the rectangle into dash congruent triangles. మనకి ఇవి రెండు congruent triangles అవుతాయి, అలాగే ఇవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. కాంగ్రుయెంట్ అంటే తెలుసు కదా, సేమ్ షేప్ సేమ్ సైజు ఉన్న ఫిగర్స్ మనం కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటాం. అంటే
ఈ ఆపోజిట్ ట్రయాంగిల్స్ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి, ఈ రెండు కూడా మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. అయితే ఇక్కడ మనకి 2 pairs అని ఇవ్వాలి. ఈ 4 కూడా మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవ్వవు, ఓన్లీ 2 pairs ఆఫ్ ఆపోజిట్, ఈ 2 pairs ఆఫ్ యాంగిల్స్ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయి కాబట్టి 2 pairs అని ఇవ్వాలన్నమాట ఇక్కడ. నెక్స్ట్ 35th వన్, ద డయాగోనల్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ ఆర్ x plus y minus 2 equal to 0 and 2x plus 3y minus 1 equal to 0. Then x, y. ఓకే, ఒక పారలోగ్రామ్ లో ఇవి డయాగోనల్స్ అంటే వాటిని ఈక్వేషన్ ఫామ్ లో ఇచ్చారు మనకి. ఒకటేమో x plus y minus 2 equal to 0, అలాగే సెకండ్ వన్ 2x plus 3y minus 1 equal to 0 అయినట్లయితే xy వాల్యూస్ ఎంత అంటారన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ అంటే x plus y minus 2 equal to 0, 2x plus 3y minus 1 equal to 0. ఇప్పుడు మనం సింపుల్ గా మీరు వీటిని సాల్వ్ చేయడం మనం 8th క్లాస్ లో నేర్చుకోం, 10th క్లాస్ లో నేర్చుకుంటాం. ఇట్లా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ని. అయితే మనం సబ్స్టిట్యూషన్ ద్వారా వీటిని వెరిఫై చేయొచ్చు. అంటే x ప్లేస్ లోనే 2, y ప్లేస్ లోనే 2 2 రాసాం అనుకోండి, 2 plus 2 4, 4 నుంచి 2 మైనస్ చేస్తే 0 రాదు కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. 5 3 రాసి చూద్దాం. 5 plus 3 ఎంత అవుతుంది? 8, 8 నుంచి 2 మైనస్ చేస్తే 0 రాదు కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. 5 minus 3 రాద్దాం. ఇక్కడ 5 రాసాం, ఇక్కడ -3 రాసాం, ఆల్రెడీ -2. ఇవి రెండు నెగటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తాం. 5 minus 5 0 అయింది. ఇప్పుడు దీంట్లో కూడా రాసి చూద్దాం, దీన్ని కూడా సాటిస్ఫై చేయాలి. అంటే 2 into 5 plus 3 into -3 minus 1, 2 5s are 10. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 3s are 9 minus 1, 10 minus 9 minus 1 ఎంత అవుతుంది? -10 ఈక్వల్ టు 0 వచ్చింది కదా. అంటే ఈ జత, ఈ పెయిర్ మనకి రెండు ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ రైట్ యాంగిల్ దెన్ ఇట్ ఈజ్, డెఫినేషన్ చెప్పుకున్నాం కదా మనం, ఏదైనా ఒక రాంబస్ లో ఒక యాంగిల్ 90 degrees అయితే దాన్ని ఏమంటాం మనం? స్క్వేర్ అంటాం. డాష్ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ ఐసోసెలస్ ట్రెపీజియం. ఐసోసెలస్ ట్రెపీజియం అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఏదైనా ఒక ట్రెపీజియం లో నాన్ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే, ఇవి రెండు ప్యారలల్ సైడ్స్, నాన్ ప్యారలల్ అంటే ఇవి రెండు అనమాట, అవి రెండు ఈక్వల్ అయినట్లయితే మనం దాన్ని ఐసోసెలస్ ట్రెపీజియం అంటాం. అంటే ఇక్కడ ఎన్ని జతలు ఈక్వల్ గా ఉన్నాయి? ఓన్లీ 1 pair కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4 అవుతుంది అన్నమాట. నంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఇన్ ఏ రెగ్యులర్ హెప్టగన్. హెప్టగన్ అంటే ఎన్ని సైడ్స్ ఉన్న పాలిగన్ మనం హెప్టగన్ అంటాం? 7 sides. కాబట్టి n ప్లేస్ లో మనం 7 రాయాలంట. n into n minus 3/2 లో n ప్లేస్ లో 7 రాస్తే 7 into 7 minus 3/2 ఈక్వల్ టు 7 into 7 minus 3 అంటే 4/2. 2 టేబుల్ ఇందులో 2 times, 7 2s are 14. ఎన్ని డయాగోనల్స్ ఉంటాయి? 14 డయాగోనల్స్ ఉంటాయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట? 1 అవుతుంది. ఇన్ ద ఫిగర్ యాంగిల్ ఏ ఈక్వల్ టు, ఇది మనకి ఏంటంటే ట్రెపీజియం, 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఈ ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి దాన్ని ట్రెపీజియం అంటాం కదా. కాబట్టి ఇక్కడ మనకి యాంగిల్ ఏ కావాలంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఇది మనకి నాన్ ప్యారలల్ సైడ్స్. ఇవి ఫామ్ చేసిన యాంగిల్స్ ఎప్పుడు కూడా మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. అంటే రెండింటిని యాడ్ చేస్తే 180 వస్తుంది. ఇది 110 అయితే కంపల్సరీ ఎంత ఉండాలి? 70 degrees ఉండాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఒకవేళ బి అడిగినా చెప్పొచ్చు, ఈ రెండు యాడ్ చేసినా 180 వస్తుంది కాబట్టి ఇక్కడ 50 degrees ఉంటుంది. సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ రెగ్యులర్ పెంటాగన్. మనకి పెంటగన్ అంటే 5 sides ఉన్న పాలిగన్ పెంటగన్ అంటాం. అంటే మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా n minus 2 into 180. అంటే n ప్లేస్ లో మనం ఎంత రాస్తాం? 5 రాస్తాం. 5 minus 2 into 180 degrees అంటే 3 into 180 degrees ఎంత అవుతుంది? 540 degrees అవుతుంది కదా. ఎక్కడుంది అది? మనకి 4th ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇన్ ఏ రెగ్యులర్ హెక్సగన్ ఈచ్ యాంగిల్ ఈజ్, రెగ్యులర్ హెక్సగన్ అంటే 6 sides ఉన్న పాలిగన్. రెగ్యులర్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. హెక్సగన్ లో ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది? అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. హెక్సగన్ అంటే 6 sides ఉన్న రెగ్యులర్ పాలిగన్. n minus 2 into 180 by n. ఇందులో మనం హెక్సగన్ కాబట్టి n ప్లేస్ లో 6 రాయండి.
6 - 2 into 180/6. 6 టేబుల్ ఇందులో 30 టైమ్స్. 6 - 2 అంటే 4 కదా, 4 into 30, 4 3 12 అంటే 120 degrees అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 42nd వన్, కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ఏ స్క్వేర్ ఏబిసిడి. అంటే ఏబిసిడి స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ ఒకసారి రీకాల్ చేసుకున్నట్లయితే క్రింది వాటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? ఏబి ఈక్వల్ టు సిడి, అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఏబి ఈక్వల్ టు సిడి అవుతుంది. ఏసి ఈక్వల్ టు బిడి, అంటే డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఏడి ఈక్వల్ టు బిసి, ఏడి బిసి మనకి అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఆల్, అంటే అన్ని కరెక్ట్ స్టేట్మెంట్సే కదా కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట ఆల్. నెక్స్ట్ ద యాంగిల్ బిట్వీన్ ద డయాగోనల్స్ ఆఫ్ ఏ స్క్వేర్. మనకి ఇంతకు ముందే చెప్పుకున్నాం స్క్వేర్ లో డయాగోనల్స్ ఏం చేసుకుంటాయి, పర్పెండిక్యులర్లీ బైసెక్ట్స్ కాబట్టి వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 44, ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఏ parallelogram is 70 degrees then the remaining angles are. ఓకే, ఒక parallelogram తీసుకుందాం. ఒక యాంగిల్ 70 degrees అయినట్లయితే ఈ మిగిలిన యాంగిల్స్ ఎంత ఉంటాయి, మనకి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఇది కూడా 70 ఉంటుంది. ఎడ్జసెంట్ యాంగిల్స్ సప్లిమెంటరీ అంటే రెండు యాడ్ చేస్తే 180 వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఎంత ఉండాలి, 110 degrees. 110 70 యాడ్ చేస్తే 180 కదా. మనకి మళ్ళీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది, 110 degrees. అంటే 110 70 110 ఎక్కడ ఉంది మనకి 110 70 110 సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పాలిగన్ ఈజ్ ఏ కాన్వెక్స్ పాలిగన్. కాన్వెక్స్ పాలిగన్ అంటే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ లెస్ దాన్ 180 degrees. అందులో ఉంటుంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉన్న ఈ ఫిగర్ లోనే అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ లెస్ దాన్ 180 ఉంటాయి కదా. నెక్స్ట్ 46th వన్, ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, ఇందులో x + y + z వాల్యూ ఎంత అంటున్నారు. ఇక్కడ మనకి 90 degrees అంటే ఈ x వాల్యూ కూడా ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది. ఎందుకంటే ఇవి రెండు లీనియర్ పెయిర్, ఆ రెండింటి మొత్తము 180 అవుతుంది కాబట్టి 90కి 90 యాడ్ చేస్తే 180. నెక్స్ట్ ఇక్కడ 45, ఈ రెండు కూడా మనకి లీనియర్ పెయిర్ కదా కాబట్టి y యాంగిల్ ఎంత అవుతుంది, మనం 180 లోంచి 45 మైనస్ చేయండి y వస్తుంది, 45 మైనస్ చేసాం 5 7 - 4 3 అంటే 135 అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 degrees అయితే ఇది 90 45 మనకి ఎంత అయింది, 135 degrees అయింది. ఈ 180 లోంచి 135 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, ఇది 45 కాబట్టి ఇది 45 degrees అవుతుంది. మళ్ళీ ఇవి రెండు లీనియర్ పెయిర్ కదా, ఇది 45 అయితే z ఎంత అవుతుంది, 180 లోంచి 45 మైనస్ చేస్తే వస్తుంది 5 7 - 4 3 135 degrees. అంటే ఇది ఎంత అవుతుంది, మళ్ళీ 135 degrees అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏంటి x + y + z 135 ఎంత అవుతుంది, 270 అవుతుంది. 270కి 90 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 360 degrees అవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. కానీ దీన్ని మనం ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగన్ ఫార్ములా నేర్చుకున్నాం కదా, మనం అది డైరెక్ట్ గా మనం అది మనకి రిమెంబర్ లో ఉన్నట్లయితే గుర్తున్నట్లయితే 360 అని ఈజీగా చేసేసేయచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఎక్స్టీరియర్ యాంగిల్స్ కదా ఆ పాలిగన్ లో. నెక్స్ట్ 47, ఆల్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఆర్. మనకి రెగ్యులర్ పాలిగన్ లో అన్ని యాంగిల్స్ ఎలా ఉంటాయి, ప్యారలల్ లో ఈక్వల్ ఇన్ ఎంతో, నాట్ ప్యారలల్ లో నాట్ ఈక్వల్. అంటే ఆల్ సైడ్స్ ఎలా ఉంటాయి అంటే ఈక్వల్ గా ఉంటాయి కదా, అప్పుడే కదా దాన్ని రెగ్యులర్ పాలిగన్ అంటాం. నాట్ ప్యారలల్ ఈక్వల్ ఇన్ లెంత్ అంటే ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఫిగర్ లో మనకి x + y + z + w ఇవన్నీ కూడా మనకి ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగన్ కదా. మనకి ఏ పాలిగన్ తీసుకున్నా సరే సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుంది, 360 degrees అవుతుంది. కాబట్టి దీన్ని ఏం క్యాలిక్యులేషన్ చేయవసరం లేదు, ఆన్సర్ 360 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇన్ ద గివెన్ స్క్వేర్ ABCD OC = x + 7 అంటే OC ఇది x + 7. నెక్స్ట్ OA = 2x + 1 OA = 2x + 1. దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద డయాగోనల్ BD అంటే BD యొక్క లెంత్ ఎంత అంటున్నాడు అన్నమాట. మనకి ఇంతకు ముందు చెప్పుకున్నాం స్క్వేర్ లో డయాగోనల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి కాబట్టి OA = OC అవుతుంది. ఓకే, అంటే OA = OC అవుతుంది. OA ఎంత, 2x
ప్లస్ 1, ఓసి ఏమో ఎక్స్ ప్లస్ 7. ఒక సింపుల్ ఈక్వేషన్ వచ్చింది కదా, దీన్ని సాల్వ్ చేస్తే 2x, ఈ ఎక్స్ ని RHS లో తీసుకొస్తే మైనస్ ఎక్స్, అలాగే 7 ఈ 1 ని RHS లో తీసుకెళ్తే -1, LHS లో తీసుకొస్తే -x అవుతుంది. 2x - x ఎంత అవుతుంది? x అవుతుంది. 7 - 1 ఎంత అవుతుంది? 6 అవుతుంది. x వాల్యూ 6 వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో x ప్లస్ 6 రాస్తాం అనుకోండి, 2 6 12 ప్లస్ 1 ఎంత అవుతుంది? 13 అవుతుంది. ఇక్కడ కూడా మనకి 6 ప్లస్ 7 13 అవుతుంది కదా. అంటే ఓఏ యొక్క లెంత్ ఎంత వచ్చింది? 13, ఓసి కూడా 13. ఇవి రెండు యాడ్ చేస్తేనే కదా మనకి ఏసీ యొక్క లెంత్ వస్తుంది. 13 ప్లస్ 13 ఎంత అవుతుంది? 26 సెంటీమీటర్స్ అవుతుంది. మరి స్క్వేర్ లో డయాగోనల్స్ ఈక్వల్ గా ఉంటాయని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. కాబట్టి బీడీ యొక్క లెంత్ కూడా ఎంత అవుతుంది? 26 సెంటీమీటర్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 50th వన్, ఏ పాలిగన్ విత్ మినిమం నంబర్ ఆఫ్ సైడ్స్. మనం తక్కువ ఎన్ని సైడ్స్ తో మనం పాలిగన్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు అంటే ఓన్లీ 3 సైడ్స్ అన్నమాట. మనం 2 సైడ్స్ తో 2 లైన్ సెగ్మెంట్స్ తో పాలిగన్ డ్రా చేయలేం కదా. కాబట్టి మినిమం మనకి పాలిగన్ ని డ్రా చేయాలి అంటే మనకి అట్లీస్ట్ మనకి ఎన్ని సైడ్స్ ఉండాలి? 3 సైడ్స్ ఉండాలి. 3 సైడ్స్ ఉన్న పాలిగన్ మనం ఏమన్నాం? ట్రయాంగిల్ అంటున్నాం కదా. కాబట్టి థర్డ్ వన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఈ పాలిగన్ విత్ 10 సైడ్స్ ఉన్న పాలిగన్ మనం ఏమంటాం? డెకాగాన్ అంటాం కదా. అంటే డెకాగాన్ ఎక్కడ ఉంది? మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ లైన్ సెగ్మెంట్స్. అంటే ఓన్లీ లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయిన సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ని మనం ఏమంటున్నాం? మనం పాలిగన్ అంటున్నాం. వన్ యాంగిల్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ 120 degrees and the other 3 angles are equal. Then each angle is, ఒక క్వాడ్రిలేటరల్ లో ఒక యాంగిల్ 120 degrees, మిగిలిన 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉన్నట్లయితే ఆ ఒక్కొక్క యాంగిల్ ఎంత అంటే మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అవ్వాలి? 360 degrees అవ్వాలి. x ప్లస్ x ఎంత అవుతుంది? 3x ప్లస్ ఫోర్త్ యాంగిల్ ఎంత? 120 ఈక్వల్ టు 360 అవ్వాలి. అప్పుడు 3x ఈక్వల్ టు దీన్ని RHS లో తీసుకెళ్తే -120 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 240 degrees అవుతుంది. ఈ 3 ని కూడా RHS లో తీసుకెళ్తే 240/3, 3 టేబుల్ 8 3 24 అంటే 80 degrees. అంటే x ఈక్వల్ టు 80 degrees. అంటే మిగిలిన 3 యాంగిల్స్ ఒక్కొక్కటి ఎంతకి ఈక్వల్ అనమాట? 80 degrees కి ఈక్వల్. అది ఎక్కడ ఉంది? మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా. వాట్ ఈస్ ద మాక్సిమం నంబర్ ఆఫ్ అబ్ట్యూజ్ యాంగిల్స్ దట్ ఏ క్వాడ్రిలేటరల్ హ్యావ్. అంటే మనకి ఒక క్వాడ్రిలేటరల్ లో మాక్సిమం ఎన్ని అబ్ట్యూజ్ యాంగిల్స్ ఉండొచ్చు? అసలు అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటి? గ్రేటర్ దాన్ 90 degrees. అంటే మనకి ఒక క్వాడ్రిలేటరల్ లో మోర్ దాన్ 90 degrees ఎన్ని యాంగిల్స్ ఉండొచ్చు అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వాడ్రిలేటరల్ ఇలా డ్రా చేశాను. అంటే ఇది ఈ రెండు కూడా మనకి మోర్ దాన్ 90 degrees ఉంటాయి కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా డ్రా చేశాను. ఇందులో మనకి ఇది ఒక్కటే 90 degrees, మోర్ దాన్ 90 degrees ఉంటుంది. మోర్ దాన్ 180 కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి మాక్సిమం ఒక క్వాడ్రిలేటరల్ లో 2 యాంగిల్స్ మాత్రమే మనకి 90 కంటే ఎక్కువ వాల్యూని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ఇందులోనే ఉండవన్నమాట. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ లో ఉన్న 2 అవుతుంది అనమాట. అంటే మనకి ఒక క్వాడ్రిలేటరల్ లో మాక్సిమం అబ్ట్యూజ్ యాంగిల్స్ ఎన్ని ఉంటాయి అనమాట? 2 అనమాట. 2 కంటే ఎక్కువ అబ్ట్యూజ్ యాంగిల్స్ ఉండే ఛాన్స్ లేదనమాట. నెక్స్ట్ 55, ABCD is a rhombus such that angle ACB equal to 40 degrees, then angle ADB. ఓకే, ప్యారలలోగ్రామ్ డ్రా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనేది ప్యారలలోగ్రామ్ అనుకున్నాం. ABCD ఇక్కడ ఇచ్చింది ఏంటంటే యాంగిల్ ACB ఈక్వల్ టు 40 డిగ్రీ. ACB అంటే ఈ యాంగిల్ 40 degrees అయితే ADB అంటే ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. మనకి ఈచ్ డయాగోనల్ ఈ యాంగిల్స్ మనకి బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇది 40 అయితే మనకి ఇది కూడా 40 అవుతుంది. ఎందుకంటే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. రాంబస్ లో ప్యారలలోగ్రామ్ నుంచే మనకి రాంబస్ వచ్చింది కదా. అంటే ఇది కూడా మనకి 40 అవుతుంది. నెక్స్ట్ మనకి డయాగోనల్స్ బైసెక్ట్ పర్పెండిక్యులర్లీ అంటే అది 90 degrees అవుతుంది. మనం ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి 2 యాంగిల్స్ తెలుసు. ఇది 90 degrees 40, మొత్తం ఎంత ఉండాలి? 180 degrees. ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 degrees కదా.
ఇక్కడ 90 ప్లస్ 40 ఎంత అవుతుంది? 130 డిగ్రీస్. 180 లోంచి 130 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 50 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి డి దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది అనమాట? 50 డిగ్రీస్ ఉంటుంది. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్ పాలిగన్స్ విత్ ద నంబర్ ఆఫ్ డయాగోనల్స్. ఇక్కడ క్వాడ్రిలేటరల్ లో ఎన్ని డయాగోనల్స్ ఉంటాయి? 2 డయాగోనల్స్ ఉంటాయి. ట్రయాంగిల్ అసలు డయాగోనల్స్ ఏమి ఉండవు. అంటే పీని మనం 3తో మ్యాచ్ చేయాలి. మనకి థర్డ్ ఆప్షన్ లో లేదు, ఫోర్త్ ఆప్షన్ లేదు. ఆ రెండింటిని ఎలిమినేట్ చేయాలి. క్యూని 1తో మనం మ్యాచ్ చేయాలి. ఫస్ట్ అండ్ సెకండ్ రెండింటిలోనే క్యూ 1 ఉంది. ఇప్పుడు ఆర్ గురించి చూద్దాం. మనకి నెక్స్ట్ పెంటగన్ తీసుకుందాం. పెంటగన్ అంటే ఏంటి? 5 సైడ్స్ ఉన్న పాలిగన్ మనం పెంటగన్ అంటే కదా. అంటే డయాగోనల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా n × n - 3/2 కదా. అంటే 5 రాస్తాం. 5 × 5 - 3 అంటే 2/2. 2 గెట్స్ క్యాన్సిల్ అంటే 5. పెంటగన్ కి ఎన్ని ఉంటాయి? 5. అంటే 4th. అంటే మనం r ని 4తో మ్యాచ్ చేయాలి. ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ టు కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD in which AP equal to 5 centimeters, B equal to 60 degrees, CD equal to 4 centimeters, AD equal to 3 centimeters and angle A equal to 90 degrees. We first draw the line segment. అంటే ఇక్కడ మనకి మెజర్మెంట్స్ ఇచ్చారు. అయితే ఫస్ట్ మనం క్వాడ్రిలేటరల్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని మనం దేన్ని డ్రా చేయాలి అంటున్నారు. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిని డ్రా చేసాం అనుకోండి. బి దగ్గర యాంగిల్ తెలుసు, అలాగే ఏడి 3 సెంటీమీటర్స్, ఏ దగ్గర యాంగిల్ తెలుసు కదా. మనకి బి దగ్గర యాంగిల్, ఏ దగ్గర యాంగిల్ తెలుసు కాబట్టి మనం ఫస్ట్ ఏబిని డ్రా చేయాల్సి ఉందన్నమాట. అప్పుడు మిగిలిన మనం ఈజీగా డ్రా చేయగలుగుతాం. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ లో ఉన్న ఏబి అవుతుంది. మ్యాచ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఆఫ్ లిస్ట్ 1 విత్ నేమ్స్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్స్ ఆఫ్ లిస్ట్ 2. ఓన్లీ 1 పెయిర్ ఆఫ్ సైడ్స్ ఆర్ ప్యారలల్. మనకి 1 పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటుంది. దాన్ని ఏమంటాం? మనం ట్రెపీజియం అంటాం కదా. అంటే దీన్ని మనం 2తో మ్యాచ్ చేయాలి. అలా ఏది 2తో మ్యాచ్ చేయాలని ఆప్షన్ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ లో లేదు, సెకండ్ లో లేదు, నెక్స్ట్ థర్డ్ లో కూడా లేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్ లో అవుతుంది. కాబట్టి మ్యాచ్ చేసి చూద్దాం. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ బట్ డయాగోనల్స్ ఆర్ అన్ఈక్వల్. అది రాంబస్ అవుతుంది కదా. అంటే బి 3 అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ప్యారలల్ గా ఉంటుంది. దాన్ని ఏమంటాం? ప్యారలోగ్రామ్ అంటాం కదా. నెక్స్ట్ 2 pairs ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దాన్ని మనం ఏమంటాం? కైట్ అంటాం. అంటే 1 A2 B3 C4 అండ్ D1. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడతో మనం అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్ అనే చాప్టర్ లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని అలాగే చాలా వరకు మోర్ దాన్ 50 బిట్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసి ఉంటే మీ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.